నమస్తే అందరికీ. అయితే ఏం జరుగుతూ ఉంది అంటే ఎట్లా ఎట్లా మనం హ్యాండిల్ చేస్తున్నామో చెప్తాను, చూద్దాం ఎవరు వస్తున్నారో. హలో, 1 minute ఆగుదాం, అందరు వస్తారు. అడ్మిట్ చేస్తున్నాను. ఓకే ఓకే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? వెరీ గుడ్. కాల్ రావట్లేదా మీకు? రావట్లేదు సార్. అదే గట్టిగా అడుగుదురు మీరు అందరు కలిసి అని చెప్పి గ్రూప్ మీటింగ్ ఇచ్చాను, చూద్దాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్. హాయ్. చిన్నపాటి అనుకోకుండా లైవ్ మీట్ లాగా అయిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. టు సీ యు సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్. చెప్పండి. కాలు ఇది నాకు తెలిసి 100 అవ్వగానే ఆగిపోతుంది, లిమిట్ అయిపోతుంది కదా, సో ఆగిపోతుంది. ఓకే, సో హాయ్ చెప్పేసి మ్యూట్ చేయండి, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి, అయిపోతుంది. ఓకే, చెప్పండి. కాల్స్ అందరికి రావట్లేదు అనేది పెద్ద సమస్య కదా, ఇది ఎవరన్నా తీర్చగలుగుతారా? హాయ్. ఓకే, ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి మైక్ ఇద్దాం, మిగిలిన అందరినీ ఆపుదాం. ఓకే, అట్లా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఒక్కళ్ళకి మైక్ ఇయ్యరా ఆర్గనైజర్ గారు? ఓకే. చెప్పండి. ఏం చేద్దాం మరి? ఈ కాల్స్ అందరికి రావట్లేదు కదా, మరి ఎట్లా హ్యాండిల్ చేయాలి నేను? సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. గుడ్ అండి. సార్ అది మీరు అంటే గూగుల్ మీట్ లో ఎట్లా కనెక్ట్ చేయాలని ఒక వీడియో లాగా చేసి పెట్టండి సార్. వీడియో చేయమంటారా? గూగుల్ మీట్ అందరికీ అర్థమవుతుంది కదా, ఆల్రెడీ గూగుల్ మీట్ వాడడం వచ్చే కదా వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. అంటే లింక్ లో జాయిన్ అయ్యి మీరు ఆ రీసెర్చ్ దానికి వెళ్ళి అక్కడ చాట్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి వెళ్ళాలని తెలియట్లేదు సార్. ఓకే, మీ వాయిస్ గుర్తుపట్టా నేను. రైట్. ఒకళ్ళు 1 by 1 ఇంకొకళ్ళకి ఇవ్వండి. ఇంకో డౌట్ అడగండి. హలో. ఎస్ హ్యాండ్ రైజ్ చేసి అడగండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సార్ అది చాట్ బాక్స్ లో కదంగా కాన్వర్జేషన్ మళ్ళీ అవన్నీ కొట్టాల్సి వస్తుంది సార్. ఎమ్మటే ఇది ఐడి ఒకటే కొడితే. ఇప్పుడు నా దగ్గర మీకు కాల్ చేయడానికి ఎటువంటి ఫెసిలిటీ లేదు, అంటే వాట్సాప్ ఇదంతా బ్లాకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. లైవ్ చాట్ లోనేమో డైరెక్ట్ గా కాల్ చేయడానికి ఫీచర్ లేదు. సో మీరు లైవ్ చాట్ కి వస్తే నేను హలో అని మీకు గూగుల్ మీట్ లింక్ ఇచ్చి కనెక్ట్ కావాలి. ఇంకా ఏముంది ప్రొసీజర్? వాట్సాప్ కూడా మనల్ని బ్లాక్ చేసేస్తున్నాడు. కాదు సార్, ఇవాళ స్టాక్ కాన్వర్జేషన్ లో ఎమ్మటే రెస్పాండ్ అయ్యాము, కానీ నాకు కాల్ రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మెంబర్స్ ఇప్పుడు కనెక్ట్ అయినాం కదా, మనం 100 వరకు లిమిట్ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఒకళ్ళకి మనం కాల్ చేస్తే అదే ఒకళ్ళకి కాల్ చేస్తే ఇంకోళ్ళకి ఎట్ట కాల్ చేయగలుగుతాను? కరెక్టే సార్, ఇంకోళ్ళకి కాల్ చేయలేరు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెట్టినా కూడా రావట్లేదు సార్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు 100 మెసేజెస్ ఇట్లా ఫ్లాష్ అవుతున్నాయి, మీకు అది చూపిస్తా గానీ అక్కడ పేర్లు ఉన్నాయా ఫోన్ నెంబర్లు ఉన్నాయా చూస్తాను, ఆగండి, చూసి మీకు విండోలో అవుతాను. కాదు సార్, ఇప్పుడు ఇంకో డౌట్ ఏమంటే ఫస్ట్ ఎవరు పిక్ చేస్తే ఇంకో డౌట్ ఏమంటే ఇక్కడ 1 by 1 మాట్లాడండి, నేను మీకు చూపిస్తా కూడా. నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది సార్ ఇక్కడ మనకి. మీరు చెప్పారు సార్, నాకు నాట్ ఫౌండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. అది ఏం కాదులే, మీ నెంబర్ ఉంటే నాకు దొరుకుతుంది, నథింగ్ టు వరీ. రిజిస్ట్రేషన్ నాట్ ఫౌండ్ అయితే ఏం కాదు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఒక
చిన్న విండో చూపిస్తా చూడండి. ఇట్లా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఒక మెసేజ్ రాగానే నేను ఒక పర్సన్ ని చూజ్ చేశాను అనుకో, నేను ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా కాల్ చేయగలుగుతా? అది క్వశ్చన్. సార్ మీరు అప్పుడు ఫస్ట్ ఎవరైతే చేస్తున్నారో టైమింగ్ చూస్ చేస్తున్నారా? మెసేజ్ రాగానే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి దానికి ఫోన్ చేస్తున్నా అంతే. దానికి గూగుల్ మీట్ ఇస్తున్నా, హాయ్ అని రెస్పాండ్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా గూగుల్ మీట్ లింక్ ఇచ్చేస్తున్నాను అనమాట 1 minute లో. సార్ నేనైతే అసలు నోటిఫికేషన్ అట్లా పాపప్ అవ్వగానే పింగ్ చేస్తున్నాను సార్ ఎవ్రీ టైం. అదే నేను రాగానే ఒక దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే, సరే సరే. అంటే నాకు మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ అంటే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో కామెంట్ చేసినా సరిపోతుంది. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు 2030 అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే అవైలబుల్ ఉన్నారో, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఒక 3 slots ఆర్ 2 slots 4 slots లో దొరుకుతున్నాయి అని అంటే వాళ్ళకి నేను కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర లిస్ట్ అవుట్ అయ్యి స్కెడ్యూల్ అయ్యి కూడా ఉన్నాయి. వాళ్ళకి నేను కాల్ చేస్తే ఏమైతుందనంటే వాళ్ళు అవైలబుల్ ఏమంటున్నారు, మధ్యలో వాట్సాప్ బ్లాక్ అయింది కదా, ఐడియా ఉందా? ఒక 1 month బ్యాక్ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో బ్లాక్ అయిపోయిన తర్వాత నేను వాట్సాప్ నుంచి కాల్ చేసేదానికే ఫెసిలిటీ లేదనమాట, మధ్యలో స్టక్ అయినాం. అప్పుడే మనం ఈ లైవ్ చాట్ ఇది తీసుకొని వచ్చినాం అనమాట. హలో సార్. హలో సార్, వినోద్ గారు. యా, హాయ్ అండి. నమస్తే సార్. వినోద్ గారు సార్, 6 years అండ్ అబోవ్ డిలీట్ చేశారు సార్. సార్ మేము కూడా 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు రేపొద్దు మీరు కూడా 60 అబోవ్ కావచ్చు కదా. మమ్మల్ని ఎప్పుడైతే సీనియర్ సిటిజన్ కు మర్యాద ఇస్తారు సార్. అయ్యో, నేను మర్యాద ఇవ్వట్లేదు అంటే అది ధర్మం కాదు కదా సార్. అయ్యో, 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఇక నాకు హాస్టాలిటర్, నాకు కూడా హాస్టాలజీ మీద ఐడియా ఉంది. నైస్ అండి, నైస్. డిలీట్ చేయలేదు. వినండి. సో రీసెర్చ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటారా? చెప్పండి. ఒక్క సెకండ్ ఆగండి, ఆయన దానికి ఆన్సర్ చేద్దాం. రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది ఏంటిది అని అంటే మనము సీరియస్ గా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడానికి కాదు ఈ ప్రోగ్రామ్. ఓకే, సీరియస్ గా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవడానికి కాదు, కేవలం నాకు కాంట్రిబ్యూట్ చేయడానికి మీరు అందరు సబ్మిట్ చేస్తున్నారు. నాకు సరదా ఓపిక ఉన్నది కాబట్టి నేను అటెండ్ చేస్తున్నాను అంతే. నేను ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఇవ్వడానికి కోసం అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను అంతే. ఓకే, తర్వాత ఇప్పుడు 60 years అని అన్నారు. ఒక్కోసారి రీసెర్చ్ కాల్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవునండి, నేను కాదంటలేను. కాకపోతే రీసెర్చ్ కాల్ అనేది ఒక 15 minutes లో చెయ్యాలని నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. 15 minutes లో నేను చెయ్యాలి అంటే 60 years ని వెరిఫై చేయడానికి నాకు సరిపోవట్లేదు టైము. సో దానికోసం నేను దారి వెతకడానికి ఆస్ట్రాలజీ టూల్స్ డెవలప్ చేస్తున్నాను. సీనియర్ సిటిజన్ అని మీరు అలా అడుగుతుంటే అసలు యంగ్స్టర్స్ ఉన్నాము, ఇంకా మ్యారీడ్ అవనోళ్ళు ఉన్నారు, జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, చాలా లైఫ్ ఉంది మాకు. ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మా, మీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. మేము తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. అట్లా మరి మనం కాదండి, ఆయన డిమాండ్ చేసే కాదు, ఆయన ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఎత్తుంటే సార్ ఇలాగా ఎవరు ఫ్రీ సర్వీస్ చేయడం లేదు సార్, ఇలా డిమాండ్ చేయకూడదు. నాది వస్తే ఆయన చెప్పలేదు. నాకు 55 years అని నాకు చెప్పనన్నారు ఆయన. నేను మేకుండా కూర్చున్నా, ఎందుకంటే ఆయన ఫ్రీగా చెప్తున్నాను. నేను రిజిస్టర్ చేసుకున్నా, నా కాల్ నాకు వచ్చింది, అవకాశం వస్తే ఆయన చెప్పనన్నారు. ఎందుకంటే 50 years దాటితే చెప్పనన్నారు ఆయన. నేను అలా డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పలేదండి మీకు. నేను మీకు డైరెక్ట్ గా చెప్పలేదు. నేను ఏజ్ చూసి నేను మీకు డైరెక్ట్ గా చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు అలా. సార్ పర్లేదు అండి. చూస్తారా సార్?
ఇదిగో ఇది మనం అనుకోకుండా స్టార్ట్ చేసాం, ఇది పెద్ద డిబేట్ అయిపోయింది. అసలు నేనైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మెసేజ్ చేస్తున్నానండి ఎవ్రీ టైం అంతే. ఎస్ అండి. సో దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేబీ ఏదన్నా ఒక వెబ్సైట్ లో మనకి ఇట్లా టాసింగ్ లాగా ఉంటుంది చూసారా, అట్లాంటిది ఏదన్నా చెయ్యాలా అని చూస్తున్నాను. అర్థం సార్ లైవ్ చాట్ విజిబిలిటీ అందరికి కనిపించేలాగా అయితే అప్పుడు తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడ లైవ్ చాట్ విజిబిలిటీ ఉంది కదా వెబ్సైట్ లో, అందరికి అంటే వేరే వాళ్ళు చాట్ చేస్తారు, అందరికి అవైలబిలిటీ ఉంది కదా రీసెర్చ్ పేజ్ కి వస్తే. ఇప్పుడు గూగుల్లో అప్పుడు అసలు నా చాటింగ్ మీరు చూస్తున్నారు కదా సార్ ఎవ్రీ టైం. ఎవ్రీ టైం కాదండి. ఎట్లా జరుగుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 30 minutes టైం ఉంది అనుకోండి, నాకు డిసిప్లిన్ లేదని అనుకోండి. ఓకే, డిసిప్లిన్ లేదు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మనం ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు నేను అవైలబుల్ ఉన్నానని అక్కడ మెసేజ్ పెడుతున్నా కదా, సో అక్కడ ఎవరైతే చాట్స్ పాపప్ అవుతున్నాయో దానిలో ఎవరో ఒకళ్ళకి మెసేజ్ చేసి కాల్ చేస్తున్నాను అనమాట. ఇది నేను చేస్తున్నాను. అలా కాదు సార్, అలా కాకుండా ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళది పిక్ చేసుకోండి సార్, ఎందుకంటే అసలు విత్ ఇన్ 1 second లో మేము మెసేజ్ చేస్తున్నాను నేను ఎవ్రీ టైం. ఓన్లీ మీ చాట్ వరకే నేను టాప్ అప్. కరెక్ట్ అండి, కానీ నేను దాన్ని రికార్డ్ చేసి పెట్టాలన్నా ఎవరిని ఎట్లా పిక్ చేస్తున్నాను అనేది తెలియట్లేదు. సో నేను రాగానే ఫస్ట్ చాట్ ఎవరిది రాగానే దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను, కానీ మీరు 1 second లో చేసిన అంటున్నారు. ఇంక ఎవరిది ఎట్లా జరిగిందో మనకు తెలియదు కదా, అది ఇంటర్నెట్ డిలే వల్ల జరుగుతా ఉందా దేని వల్ల జరుగుతుందని తెలియదు. బట్ ఖచ్చితంగా ఇప్పుడు మన దానిలో జాయిన్ అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు మన గ్రూప్ లో కూడా వాళ్ళు కూడా అలా చేసి కొంతమంది కాల్ కూడా వచ్చింది. ఓకే, సో నేను మరి వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే నేను ఏం చేయాలిగా, నేను అందుకోసమే ఈ ప్రొసీజర్ లోకి వెళ్ళాను అనమాట. ఇంకొకటి ఆ 65 ఏజ్ ఉన్న వాళ్ళు అని అన్నారు, ఎవరికైనా కానీ డిసప్పాయింట్ అయితే ఐఎమ్ వెరీ సారీ. 2 పనులు చేయగలుగుతాను. ఒకటి, మీరు నియరెస్ట్ ఏదన్నా వేరే ఆస్ట్రాలజీ ఏదైనా రీచ్ అవ్వండి, నో ప్రాబ్లం. ఒకటి, రెండోది మరి నన్ను అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా, నాకు కష్టమైనప్పుడు నేను చెయ్యలేకపోతాను, అంతే తప్ప ఇంకేం లేదు. సో నా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఐడి ప్రకారం ఒక రో నెంబర్స్ ఐడి వైస్ స్లాట్ ఐడి వైస్ తీసుకోండి సార్. ఇప్పుడు ఐడి వైస్ తీసుకుంటే ఎవరికి ఉండదు సార్. అంజలి గారు 1 minute అండి, 1 minute సార్. అంజని గారు 1 minute ఉండండి సార్. ఇప్పుడు ఐడీస్ ఉన్నాయి కదా, నా సజెషన్ ఏంటంటే ఐడి వైస్ తీసుకొని ఒక గ్రూప్ ఆఫ్ ఐడీస్ కి ఈ స్లాట్ అని ఇవ్వండి. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ ఉంటది. అది ఎవరు ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలి నేను వాళ్ళ ఐడీలకి? మన ఛానల్లో పెట్టేసేయండి, మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాలా? ఒక ఎక్సెల్ షీట్ సెండ్ చేయండి సార్, దాంట్లో మేము ఎంటర్ చేస్తాం ఐడీస్. కాదు నా ప్రాబ్లం చెప్తాను, నా సైడ్ ప్రాబ్లం చెప్తాను. ఓకే, నా సైడ్ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక పర్టికులర్ టైంలో అవైలబుల్ ఉంటానని చెప్పలేకపోతున్నాను. ఉదాహరణకి మధ్యాహ్నం 2 o'clock అవైలబుల్ ఉండొచ్చు, లేదంటే 5 o'clock అవైలబుల్ ఉండొచ్చు, ఇట్లా 7 o'clock అవైలబుల్ ఉండొచ్చు. ఇట్లా 2 to 3 times లో ఒక 3-4 calls ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అట్లీస్ట్ 1 call 2 calls ట్రై చేస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం స్లాట్ మీరు దొరకట్లేదు, ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 ఐడీస్ నేను నెక్స్ట్ అవైలబుల్ ఉన్నప్పుడు వీళ్ళకి కాల్స్ రావచ్చు ఈ 1 to 100 లో అని చెప్పి మీరు మెన్షన్ చేయండి ఛానల్లో. వాళ్ళకి నేను ఎట్లా కాల్ చేయగలుగుతా? కాల్ చేయడానికి ఫెసిలిటీ లేదు, వాట్సాప్ బ్లాక్ అయిపోయింది, నేనేం కాల్ చేయలేను. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇన్బౌండ్ మెసేజింగ్ చేయాలి. మీటింగ్ లింక్ ఇస్తారు కదా సార్ మీరు, అప్పుడు జూమ్ అదే సారీ గూగుల్ మీటింగ్ లింక్ ఇస్తారు కదా, వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇస్తున్నారు కదా, ఆ మెయిల్ ఐడి పంపండి. వాళ్ళు స్లాట్ ఉంటే ఉన్నారు, లేదంటే నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేయాలి? ఇప్పుడు నేను ఒక్కనే కూర్చుంటున్నా ఇక్కడ, ఎవరు ఆర్గనైజ్ చేయడానికి లేరు కదా. సైట్ మీదే సార్, ఆర్గనైజ్ అయితే ఇంకా మేమేం చెప్తాం సార్. ఈ ఆర్గనైజర్ చేస్తే మన ఫ్రీ ప్రోగ్రామ్ లో వాళ్ళకి పే చేయాలి కదా, మళ్ళీ ఎవరైనా ఎంతసేపు చేయగలుగుతారు? మన పని మనమే చేయాలి కదా. లేదు సార్, మీకు నార్మల్ గా ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఇట్లా సాటర్డే సండేస్ మేము ఫ్రీ ఉన్నాము, మీకు హెల్ప్ చేస్తాం. చూసారా, సాటర్డే సండే అన్నారు, మరి మండే టు ఫ్రైడే ఎవరు చేయాలి? మీకున్న వర్క్ ని మాకు ఆ 2 రోజుల్లో ఇవ్వండి, సాటర్డే ఆర్ సండే, నేనైతే హెల్ప్ చేస్తాను. ఐఎమ్ రెడీ ఫర్ దట్. థాంక్యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరు అటెండ్ అయినందుకు. సో ఎండ్ చేసేనా మీటింగ్ నిగా? ఒక్కళ్ళు మాట్లాడరా ప్లీజ్, ఒక్కళ్ళు మాట్లాడరా, ఓవర్లాప్ అవుతుంది.
సార్ వినోద్ గారు లైవ్ చాట్ లో షేర్ చేయమంటున్నారు. లైవ్ చాట్ అంటే ఏదండి? ఇదిగో షేర్ చేస్తున్నారు. ఆర్వీఏ రీసెర్చ్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లో చాట్ విత్ అస్ అని ఉంది కదా, ఇదే లైవ్ చాట్. అవునండి, దీనిలో షేర్ చేస్తున్నాం సార్. దానిలో షేర్ చేస్తున్నాం సార్, ఏం రెస్పాన్స్ రావట్లేదు. నేను అదే అండి, నేను ఫ్రీగా ఇది వరకు నాకు ఏమైందనంటే, నేను లిటరలీ చెప్తున్నా, 1 year ప్రోగ్రామ్ రన్ చేసాము. ఏమైందనంటే వచ్చాక నేను ఆఫీసులో కూర్చోవడము, వాళ్ళందరికీ టెలికాలర్ లాగా కాల్ చేసుకోవడం, లేదు నేను బిజీగా ఉన్నానని చెప్తారు, లేదంటే ఆఫీస్లో ఉన్నా అని చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ మీరు చూడలేరు కదా, సో అది ప్రాబ్లం. సో అందుకోసమే ఎవరు అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేయడానికి మెసేజ్ పెడుతున్నా. దానిలో వచ్చి గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యారు. నేను సక్సెస్ఫుల్ గా ఇది స్టార్ట్ అయినాక 30 to 40 మెంబర్స్ కి సక్సెస్ఫుల్ గా చెప్పుకోగలిగిన ప్రశాంతంగా. అంటే నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటానో అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ ఉన్నారు, మంచిగా కనెక్ట్ అయ్యారు. మన ఇప్పుడు ఈ చాట్ లో కూడా ఇప్పుడున్న మీటింగ్ లో కూడా ఉండుంటారు వాళ్ళు. ఒక అతను ఫస్ట్ వాయిస్ నేను గుర్తుపట్టానని చెప్పాను కదా, ఆయన కూడా అట్లనే జాయిన్ అయ్యారు అనమాట. అర్థమైందా? సో కాబట్టి అది ఒక్కటే సొల్యూషన్ అనుకుంటున్నాను. సో మీ అందరికి ఇబ్బంది అయితే నేను బోర్డు తీసి లోపల పెట్టుకోమన్నట్టుగా ప్రోగ్రామ్ తీసేసి పక్క పెట్టుకోగలుగుతాను, అంతకు మించి ఏమీ లేదు. చేస్తాను, అంటే మనకి చాలా డేస్ ఉన్నది, నేను కూడా యంగ్ ఉన్నాను, మరి అంత ఓల్డ్ అయిపోలేదు కాబట్టి చేస్తాను. ప్రోగ్రామ్ అయితే మీరు అర్థం చేసుకోవాలి, పేషెన్సీగా ఉండాలి. మీకు కాల్ రాలేదు, మీకు అర్జెన్సీ ఉందనంటే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళని చూజ్ చేయండి, తప్పేం లేదు. చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, అసలు వరి కాకండి, చెప్పగలుగుతారు. పిచ్చి కొద్ది చేస్తున్నాను అంటే వినోద్ గారు, చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఒక్క గ్రహాలు, ఈ నాడి జ్యోతిష్యము, ఈ మన అందుకే డిఫరెన్స్ ఉండడం వల్లే తిట్లు పడుతున్నాయండి నాకు. డిఫరెన్స్ ఉండడం వల్లే తిట్లు పడుతున్నాయి. ఫలితాలు బాగా వస్తున్నాయి, మీ దగ్గర ఫలితాలు బాగా వస్తున్నాయి, అది మా బాధ. నేను ఆస్ట్రాలజీ, మరి మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవుతున్నా అంటే, నేను చెప్పే మిగతా వాళ్ళు చెప్పగలుగుతున్నా, నా జాతకం నేను చూసుకోలేకపోతున్నా, అది ప్రాబ్లం. అదేనండి. మేము నాలెడ్జ్ కోర్స్ కూడా ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే చెప్పగలుగుతా మీకు, ఐ డోంట్ నో వితండవాదం ఏం లేదు, మీరు చేస్తుంది చాలా మంచి పని. కీప్ ఇట్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మేడం చెప్పినట్టుగా ఏమైనా వీలుంటే ఎక్సెల్ షీట్ లో టైమింగ్ అనేది మెన్షన్ ఏమైనా చేయగలిగితే. నా ప్రాబ్లం చెప్తానండి, మీరే సొల్యూషన్ చెప్పండి. క్లాస్ లో వచ్చే లేట్ కమర్ లాంటి స్టూడెంట్ నేను ఎప్పుడు ఏమనుకుంటున్నానంటే, మీతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలనుకుంటున్నాను. లో ఎనర్జీలో ఉన్నప్పుడు శోభన్ బాబు లాగా కనబడాలనుకోవట్లేదు, అర్థమైందా? సో హై ఎనర్జీలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలనుకుంటున్నాను. అది నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను నా హై ఎనర్జీని. వేరే వాళ్ళకి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. వేరే అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. షూర్ అండి, షూర్. అయితే ఒక పని చేయండి, ఎవరైతే మాట్లాడేసిందో వాళ్ళు ప్లీజ్ లెఫ్ట్ అయిపోండి. ఓకే ప్లీజ్ సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఛాన్స్. మీతో ఒక్కసారి లైవ్ లో మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుకోకుండా సరదాగా మీటప్ అందరితో కలవచ్చు కదా. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అందుకనే నేను సరేలే ఒకసారి మాట్లాడదాం, ఏముంది రీసెర్చ్ కాల్ చెప్దాంలే కానీ, బట్ ఇగో ఇట్లా అందరితో కాల్ కంటే మీరు లైవ్ లో వచ్చింది, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్ టు సీ యూ లైవ్ లో. ఒకసారి మీతో మాట్లాడాలని వి వర్ డ్రీమింగ్, యాక్చువల్లీ కళ్ళు కూడా వచ్చేస్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. వెంటనే రియాక్ట్ అయినాను సార్, కానీ హాయ్ అని పెట్టారు, కానీ నాకు కాల్ రాలేదు సార్. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, నాకు అర్థమైంది. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాం, ఎందుకు రాలేదనేది. ఎందుకు రాలేదు అంటే, మేము 100 విండోలు వచ్చినప్పుడు దానిలో ఏదో ఒక దాన్ని ఇట్లా క్లిక్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయిపోతున్నాం అనమాట. అదే ప్రాబ్లం అనమాట, ఇంకేం లేదు. సో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులైనా కానీ, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి, నాకు కనిపిస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్ XYZ అనే పేరు వచ్చింది అనుకో, నాకు కనిపిస్తుంది, గుర్తుంటుంది ఎవ్రీడే వర్క్ చేసినప్పుడు. సో ఆబ్వియస్లీ నేను మెసేజ్ బట్టి, ఇప్పుడు మీకు ఒక విండో చూపించమంటే చూపిస్తా, మనకి రెస్పాండ్ అయ్యేమో చూడండి. గూగుల్ మీట్ కూడా క్రియేట్ చేసి పంపిస్తే లైవ్ చాట్ లో హాయ్ అని 1 minute లోనే మెసేజ్ వచ్చింది. నేను అట్లా చాలాసార్లు కనిపించింది, కానీ మెసేజ్ చేస్తే యూ విల్ నాట్ ఫైండ్ రిప్లై. రియాలిటీ ఛాలెంజెస్ అవి. సార్ వినోద్ గారు, ఒక చిన్న డౌట్ ఉంది. ఒకసారి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి మీరు చేసి చూపిస్తారా? నాకు డౌట్ ఏంటంటే, మాకు వచ్చిన మెయిల్ ఐడిలో రీసెర్చ్ ఐడి అని వచ్చింది. అవును, ఆ ఐడి మెయిల్ ఐడి పెడుతున్నాం. మాకు తెలియదు కదా, మేము ఎగ్జాక్ట్లీ అదే పెడుతున్నామా? నేను దాంట్లో ఓపెన్ చేస్తుంటే ఒక QR కోడ్ లో వేరే ఐడి చూపిస్తుంది, ఆర్డర్ ఐడి అని. ఏం పర్వాలేదు, నాకు ఏమైందనంటే, మీరు మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేస్తే, మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడిని నాకు సెట్ చేసుకునేలాగా నాకు ప్యానల్ ఉంది. నాకు డైరెక్ట్ గా ఆ ఫోన్ నెంబర్ ని కాపీ పేస్ట్ చేయగానే నాకు
దొరుకుతుంది. ఆ 5000 రికార్డ్స్ ని ఒక్కసారి లోడ్ చేసి పెడుతున్నాను. సో కంట్రోల్ F అని జస్ట్ కాపీ పేస్ట్ చేయగానే దొరుకుతుంది అనమాట. మీకు లాగిన్ అయితే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లాగిన్ అయ్యాను అనుకోండి. సో సార్ ఇప్పుడు మేము లైవ్ చాట్ లో మీకు ఐడి ఇస్తుంటే మీరు గూగుల్ మీట్ లో హాయ్ అని చేస్తున్నారా? లేదండి, లైవ్ చాట్ లోనే గూగుల్ మీట్ లింక్ ఇస్తున్నాను. లైవ్ చాట్ లోనే గూగుల్ మీట్ లింక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను అనుకోండి, మీకు ఐడి కనిపిస్తుంది. మీరు ఐడి ఇవ్వకపోయినా నేనేం ఫీల్ అవ్వను. ఇదిగో ఇక్కడ మీకు ఐడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్మరీ ఉంది కదా, ఇగో ఇక్కడ మీకు ఐడి ఉంటుంది, ఇగో ఇట్లా ఆర్డర్ ఐడి అని ఉంటుంది అనమాట. ఈ ఐడి లేకపోయినా పర్వాలేదు, మేము ఈమెయిల్ మీరు రిజిస్టర్ అయితే మీ అకౌంట్కి ఏదో ఒక మెయిల్ వచ్చి ఉంటే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే సరిపోతుంది అంతే, దానిలో ఏం అవసరం లేదు. ఇంకోటి కూడా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రేజీ సంఘటన జరిగింది అనమాట. మనకి ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి ఒక కన్సల్టేషన్ చెప్పించుకున్నారు మన రీసెర్చ్ కాల్లోనే. తర్వాత వినోద్ గారు, సారీ టు డిస్టర్బ్ యూ. యాక్చువల్ గా మీరు చెప్పింది ఏంటంటే ప్రాసెస్ వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ చేయమన్నారు. అవును, ఆ ప్రాసెస్ అనేది 1 month బిఫోర్ ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ మారింది, అందుకోసమే నేను స్టెప్స్ అని పెట్టాను లేటెస్ట్ ది. ఓకే, సారీ అండి, సారీ, పర్వాలేదు. వినోద్ గారు, సారీ టు ఇంటరప్ట్ చేయండి. యాక్చువల్ గా నేను 2024 లో రిజిస్టర్ చేశానండి. 25 ఏప్రిల్ లో నాకు స్లాట్ వచ్చింది. బట్ ఆటోమేటికల్ గా ఆ స్లాట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ అగైన్ క్రియేట్ చేశాను. కీప్ ఆన్ ట్రైయింగ్, బట్ ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ మై టర్న్. ఇప్పుడు ఏంటిదనంటే మీకు షెడ్యూల్ 2025 వచ్చినా 24 వచ్చినా 2030 వచ్చినా నో ప్రాబ్లం అండి. ఎందుకనంటే మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు అవైలబుల్ ఉండకపోవడం, మెసేజ్ చేస్తే రెస్పాండ్ కాకపోవడం. నేను 100 కాదు 500-600 మందికి కూడా వాట్సాప్ లో మెసేజ్ వెళ్ళేలాగా చిన్న అప్లికేషన్ లాగా తయారు చేస్తే వాట్సాప్ కూడా మనల్ని బ్లాక్ చేసిండు, నువ్వు స్పామ్ చేస్తున్నావు అని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 మెంబర్ ఉన్నారు. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ లో ఒక అతనికి కోపం వచ్చింది అనుకో, అతను ఏం చేస్తాడంటే రిపోర్ట్ చేస్తాడు. ఈ వాట్సాప్ నుంచి నేను హాయ్ అని పెట్టినా నాకు రెస్పాండ్ అవుతలేని రిపోర్ట్ చేస్తాడు. ఇలా టూ మెనీ రిపోర్ట్స్ అవడం వల్ల మన వాట్సాప్ నెంబర్ని తీసేసిండు. మళ్ళీ మేము రీస్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు వేరే ఒక బిజినెస్ ప్రొఫైల్ అని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనది బ్లాక్ అవ్వదు, బట్ కాకపోతే అట్లా జరిగిందనమాట. అందుకోసం మేము ఏం చేసాం, అదొక ప్రాబ్లం అనమాట. సో అందుకోసం ఇక వాట్సాప్ నుంచి రీసెర్చ్ ని కొంచెం సపరేట్ చేసినాం. ఇక వాట్సాప్ లో బ్లాక్ చేయడం, మా లైవ్ చాట్ ని బ్లాక్ చేసుకోండి, కావాలంటే మా వెబ్సైట్ ని బ్లాక్ చేసుకోండి, ఏం కాదు కానీ. సో అందుకని ఇట్లా మార్చామన్నమాట ప్రొసీజర్. సో రెండోది చెప్పండి 1 by 1 చెప్పండి, మాట్లాడిన వాళ్ళు లెఫ్ట్ అయిపోండి, ఎందుకంటే వేరే వాళ్ళు ఛాన్స్ రాలేదని ఫీల్ అవ్వకుండా. మనం ముందు ఇంకో అరగంట మాట్లాడుకుందాం. మాట్లాడగలండి సార్. వినోద్ గారు, అది రిజిస్టర్ చేశాను, అది క్యాన్సిల్ కానీ ఇంకొక రీసెర్చ్ ఐడి యాక్సెప్ట్ అని వచ్చింది. అది నేను అదే చెప్తున్నా, మధ్యలో ఆపితే నేను మళ్ళీ డైవర్ట్ అయ్యాను. విషయం ఏంటంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంతమంది అయితే యూజర్స్ ఉంటారో, ఒక డేట్ ఆఫ్ బర్త్ మీద ఎంతమంది యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఫైండ్ చేసేటట్టు నేను ఒక చిన్నగా బ్యాక్గ్రౌండ్ లో రాసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఒకే ఐడి ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి చెప్పించుకొని కూడా మళ్ళీ రీసెర్చ్ కాల్లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టైమ్ ఆఫ్ బర్త్ తో 2 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. సో అది వచ్చిన తర్వాత మేము షాక్ అయినాం. అంటే చెప్పించుకున్న వ్యక్తి ఇంకో వర్షన్ లో ఏం చెప్తారని ఆలోచించడానికి చెప్పించుకున్నాడో 2 ఐడితో తెలీదు. సో డూప్లికేటెడ్ గా ఒకే వ్యక్తికి 2 సార్లు ఫోన్ చేసి జాతకం చెప్పినామంటే మేము ఎంత పిచ్చోళ్ళో ఆలోచించండి. సో అందుకోసం డూప్లికేట్ ఐడీస్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉన్నదాన్ని మేము ఎట్లా కంట్రోల్ చేయలేక తెలియక డేట్ ఆఫ్ బర్త్ తో ఫిల్టర్ చేసినాం. సో ఒకే డేట్ ఆఫ్ బర్త్ మల్టిపుల్ ఉంటే బ్రేక్ చేసి చెప్పింది నాదే సార్. వినోద్ సార్, ఒకసారి నేను చెప్పేది నేను సార్, అది ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది నాదే సార్. యాక్చువల్ గా ఏమైందంటే మా కజిన్ బ్రదర్ క్రియేట్ చేశారు సార్. అది ఫస్ట్ టైం నాకు వచ్చిన కాల్ అతను అటెండ్ అయినాడు, అతను చెప్పించుకున్నాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు చెప్పించుకోకుండా అతను ఏం చేశాడంటే సెకండ్ టైం కూడా నాకే వచ్చింది అని చెప్పి సెకండ్ టైం కూడా అతనే చెప్పించుకున్నాడు. దానివల్ల ఏమైందంటే నాకు లాస్ వచ్చింది. మళ్ళీ మీ టీం కాంటాక్ట్ అయి పెడితే నేను పాతవన్నీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నాకు కొత్తది క్రియేట్ చేసి వెయిట్ చేస్తున్నాను. సో ఒకే జాతకం 2 సార్లు అప్లోడ్ అయింది అన్నట్టు అప్పుడు సార్? అప్పుడు ఒకే జాతకం 2 సార్లు యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. అవును సార్, 2 సార్లు మా కజిన్ బ్రదర్ ఏం చేశాడంటే 2 సార్లు అతనే చెప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెప్పించుకోకుండా మీరు ఇలా లైవ్ లో కలుస్తారని నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదు. సూపర్ సూపర్. వినోద్ గారు నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది సార్, నేను ఒకటి చెప్తాను, ఒక నిమిషం వినండి. చెప్పండి సార్. మీ దగ్గర ఏవైతే లైవ్ చాట్ లో మెసేజెస్ వస్తున్నాయో ఎవ్రీ సెషన్ అయిపోయిన తర్వాత ఆ చాట్స్ ని క్లియర్ చేసేయండి. ఇప్పుడు ఏమైతుందంటే మేము ఒక మెసేజ్ పింగ్ చేస్తున్నాము, ఆ తర్వాత నా మెయిల్ ఐడి ఒకసారి పంపిస్తాను, నా రీసెర్చ్ ఐడి ఒకసారి పంపిస్తాను, నా మెసేజ్ ఎక్కడో లాస్ట్ లో వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఏం చేస్తున్నాం అంటే అట్లా వెళ్ళదు. మీరు మళ్ళీ లేటెస్ట్ గా పంపిస్తే మళ్ళీ టాప్ వస్తుంది.
ఇప్పుడు నాకు తెలిసి ఎవరైతే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనిలో జాయిన్ అయ్యింటారు. అలా అదే విధంగా ఎవరైతే ఫస్ట్ పింగ్ అయ్యింటారో వాళ్ళకి మాత్రమే వచ్చేట్లుగా చూడండి. అందరూ ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. షూర్ అండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను అలా చేసిన ఐ కెనాట్ సాటిస్ఫై ద 99 రిమైనింగ్ 99 అనమాట. అర్థమైందా? నేను నిజంగా అలానే చేసిన దాన్ని నేను ఏంటిది ట్రాన్స్పరెంట్ గా చూపించలేకపోతా. అదే ప్రాబ్లం. వన్ బై వన్ ప్లీజ్. నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. వన్ బై వన్ మీ ఓపిక ఉన్నంత సేపు ఉంటా. వన్ బై వన్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. వినోద్ గారు, ఏం లేదు, మీరు నాకు కాల్ చేశారు, నా కాల్ వచ్చింది, మీ కాల్ వచ్చింది నాకు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అయితే నేను సేమ్ దాంట్లోంచి నేను నా వైఫ్ కూడా యాక్చువల్ గా బుక్ చేశాను అనమాట. సో నా వైఫ్ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ వచ్చింది మీ వాట్సాప్ నుంచి, లైక్ వినోద్ గారు కాల్ చేశారా అని చెప్పి. బట్ అది రాలేదు. ఆ స్లాట్ అది మళ్ళీ బుక్ చేసుకోవాలండి. ప్రీవియస్ వన్ అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఒక ఐడి నుంచి ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ యూజ్ చేసినంటే మీరు దాన్ని కాకుండా వేరే ఒక ఈమెయిల్ ఐడి, మీ వైఫ్ ఉంది అనుకోండి, మీ వైఫ్ నే కాంటాక్ట్ చేయమని చెప్పండి, మీ వైఫ్ నే అటెండ్ చేయమని చెప్పండి. తన ఈమెయిల్ ఐడి తన ఫోన్ నెంబర్ తో అటెండ్ చేయండి. సో దట్ ఇట్ విల్ నాట్ బి డూప్లికేట్. మేమేమనుకుంటాం అంటే ఇది పలానా ఫోన్ నెంబర్ పలానా ఈమెయిల్ ఐడికి ఫినిష్ చేసామని మార్క్ చేసుకుంటాం. అలా అర్థమైంది. ఓకే, రైట్ అండి. తన నెంబర్ నుంచి చేస్తా. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే లగ్నం చేస్తున్నారు కదా, సో ఎవరైతే లగ్నాలు ఉన్నారో వాళ్ళని అడిగి సండే చేయండి లైవ్ సెషన్ 3 hours 2 hours. సో అయిపోతా ఉంటాయి కదా. మళ్ళీ చెప్పరా, కొంచెం వాయిస్ మీద లో వస్తుంది. కొన్ని మీరు ఒక సండే రోజు కన్యా లగ్నం, ఈ లగ్నం, ఆ లగ్నం అని చెప్పారు కదా క్లాసెస్. సో దాంట్లోనే లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఒక్కొక్కరు డేట్ ఆఫ్ బర్త్ అంటే లగ్నం ఎవరిది వస్తుంది అనేది అడగండి వాట్సాప్ లో. సో ఒక 10 to 15 members అయిపోతా ఉంటారు కదా. అసలు ఇప్పుడు క్లాస్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఒక్క చాట్ గంట సేపు చెప్పమంటున్నారు తెలుసా నన్ను. ఒక్క చాట్ గంట సేపు చెప్పమంటున్నారు. సరేలే. ఎక్సెల్ షీట్ నుంచి పిక్ చేసుకొని వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెట్టండి విత్ ద ఇఫ్ యు ఆర్ అవైలబుల్ దెన్ ఐ విల్ యాక్చువల్ గా మనము కొన్ని కాంట్రిబ్యూట్ చేయమన్నాము, రీసెర్చ్ ఐడి సీఎం అన్నాము, కాంట్రిబ్యూట్ ఇచ్చాము. వీళ్ళు చూసుకోవాలి ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకున్నారో చార్ట్స్ ఎవరికైతే కావాలో 3028 అని 3056 అని చార్ట్స్ చాలా మందికి కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుని విత్ ఈవెంట్స్ అన్ని కూడా నన్ను మళ్ళీ వీళ్ళు కాంటాక్ట్ చేయాలి కదా. అంటే నాకు ఇగో పలానా యూజర్ పలానా రీసెర్చ్ ఐడి ఉంది, ఈ ఈవెంట్స్ అని ఇచ్చారు, ఆ ఈవెంట్స్ అన్ని కావాలని చెప్పి వాళ్ళు అడిగితే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కి ఏదైనా చేయగలుగుతాను కదా. సో ఈమెయిల్ ఐడికో. సో కానీ వాళ్ళు అట్లా అడగలేదు కదా, అందుకని ఆగామన్నమాట. సారీ అండి, మళ్ళీ చెప్పరా ప్లీజ్, ఒక్కళ్ళు చెప్పరా. వినోద్ గారు ప్లీజ్ అండి. November 29th స్లాట్ ఉంది సార్ నాది. ఓకే, వినోద్ గారు అది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పండి సార్. అది మళ్ళీ అడగండి. మీరు మళ్ళీ అడగండి. November 29th స్లాట్ ఉంది సార్ నాకు. November 29th. ఓకే, నాకు ఇంకా కాల్ అయితే రాలేదు సార్. నాకు కాల్ రాదండి, అదే చెప్పేది. మేము ఇప్పుడు అరగంట నుంచి మేము మాట్లాడుకునేది అదే. కాల్ రాదు. మనం ఒక వాట్సాప్ ఛానల్ వాళ్ళకి తీసుకోండి సార్. లేదంటే ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా. మీరు స్లాట్ పెట్టగానే వెంటనే జాయిన్ అయిపోయాం కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళవి తీసుకొని లైన్ వైజ్ మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయండి సార్. తప్పకుండా చేస్తాను. మీకు కావాలి అని అంటే ఇదిగో పలానా రీసెర్చ్ ఐడి అయిపోయిందని కూడా మీకు ఎప్పటికప్పుడు అదే వాట్సాప్ లో స్టేటస్ పెట్టమంటే పెడతా. ఇగో పలానా ఐడి నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇక చెక్ స్టేటస్ అని ఉంది కదా, ఈ చెక్ స్టేటస్ లో ఉదాహరణకి నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఐడీస్ ని మీకు మెన్షన్ చేస్తాను. ఆ ఐడీస్ ఫినిష్ అయినాయా లేదా అనేది ఓపెన్ గా ఐడి స్టేటస్ పిఎన్ఆర్ స్టేటస్ లాగా పెడతా. ఓకే, మీరు ఏ ఐడి అయినా కానీ యూజర్స్ కామెంట్ లో కొట్టినప్పుడు వాళ్ళది స్టేటస్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందో తెలుస్తుంది. మీకు వాళ్ళ పేర్లు ఏం తెలియదు కానీ బట్ స్టేటస్ ఆన్ లో ఉందా ఆఫ్ లో తెలుస్తుంది. సో దట్ మీరు కావాలంటే ఒక 1 week తర్వాత వచ్చి కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు పలానా యూజర్ ఐడిది నేను ఫినిష్ చేశానని మీకు అర్థమైపోతుంది అనమాట. పలానా ఐడిది అట్లా చేయగలుగుతాను నేను. సార్ మళ్ళీ ఆన్సర్ చేయగా డూప్లికేషన్ క్యాన్సిల్ అయింది రిజిస్ట్రేషన్, ఇంకోటి ఎలా సార్? వాయిస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, మ్యూట్ చేయరా అది? యా ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడండి. షెడ్యూల్ యా అండి చెప్పండి సార్. ఇప్పుడు తీసుకుంటున్నాం క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. నక్షత్రం వైజ్ జ్యేష్ఠ అనురాధ అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఎనీ వృశ్చిక లగ్న చార్ట్ వీ క్యాన్ రీడ్ అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చింది. నెక్స్ట్ కమింగ్ లగ్నాస్ కూడా ప్లీజ్ 2 charts అయినా 3 charts అయినా డీటెయిల్ గా 2 hours అయినా 3 hours. ఇదిగో చేశాం కదా వృశ్చిక లగ్నానికి 3 charts రీడ్ చేశాం కదా ఎగ్జాంపుల్ కోసం.
చేశారు. ఇది మాత్రం వెరీ మచ్ హైలైట్, చాలా చాలా బాగా వచ్చింది కంపేర్ టు అదర్ లగ్నాస్. చాలా బాగా అర్థమైంది. అదే అంటే మనకి ఎలా చేయాలనేది ఐడియా రాకుండే చేస్తుంటే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. చేస్తాం, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నక్షత్ర వైజ్ ఎలా చూడాలి, విపరీత రాజయోగాలు ఎలా చూడాలి, దేనిలో ఎలా చూడగా. ఓకే రీసెర్చ్ గురించి మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఆన్సర్ చెప్పలేదు సార్. చెప్పండి. అందరూ డైవర్ట్ చేశారు. వినోద్ గారు, అది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ గురించి ఒకసారి చెప్పండి సార్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్సర్ చేస్తుంటే ప్రాసెస్ కాదు సార్. ఒక రిజిస్ట్రేషన్ ఐడి క్యాన్సిల్ చేశారు ఆటోమేటిక్ గా, ఇంకోటి రిజిస్ట్రేషన్ చేశారు. సేమ్ నెంబర్, సేమ్ మెయిల్ ఐడి, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. మీరు అదే చెప్తున్నా. ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ మీద ఒకటే రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయండి. ఎవరిది వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. అది వర్క్ అవుతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ ఉండడం వల్ల, ఒకే వ్యక్తికి 2 సార్లు చెప్పడం వల్ల మేము డూప్లికేట్స్ కీని పెట్టుకున్నాము. సో ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ మీద ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఒకే రిజిస్ట్రేషన్ లో 2 చేయకండి. అందువల్ల డూప్లికేట్ అయింది సార్. క్యాన్సిల్ అయింది కన్సిడర్ చేస్తారా సార్? క్యాన్సిల్ అయింది కాదు, యాక్టివ్ ఉన్నది కన్సిడర్ చేస్తాం. మీరు కావాలంటే కొత్తగా రిజిస్టర్ చేసుకోండి. యాక్టివ్ కనపట్లేదు సార్, అది ప్రాబ్లం. మీరు మళ్ళీ రిజిస్టర్ చేయండి. అప్పుడు 3 సార్లు అవుతుంది కదా సార్. సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ మెయిల్ ఐడి, సేమ్ ఫోన్ నెంబర్ తో పర్లేదు. పర్లేదు. మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద చెప్పిన ఏమన్నా ఉన్నాయా లేదా కనబడుతుంది మనకి. చెప్పకపోతే చెప్పేస్తాం. ఓకే సార్. ఓకే సార్. అట్లనే మిస్ అయినా సార్ నేను. అంటే రీసెర్చ్ ఐడి కంపల్సరీ కనిపించాలి అంతే కదా సార్ జీమెయిల్ లో. మీరు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇది లైవ్ చాట్ లో పెడితే సరిపోతుంది. హలో. హలో సార్. వినీత్ సార్, 1 మీటింగ్ లో ఉన్నాను సార్. కాల్ రాలేదు సార్. సార్ వినోద్ సార్, 1 హాయ్ అండి. ఉన్నాను సార్. ఇప్పుడే జాయిన్ అయ్యారా మీరు? వన్ సెకండ్ అండి. హలో. హాయ్ సార్ షెడ్యూల్ వాట్సాప్ లో కనెక్ట్ అవుతారా సార్? వాట్సాప్ లో కనెక్ట్ అయితలేమండి, లైవ్ చాట్ ద్వారా కనెక్ట్ అవుతున్నామండి మేము. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత చాట్ ఆప్షన్ లాగిన్ అయినాక వస్తుంది, కాకపోయినా వస్తుంది. నేను లాగిన్ అవుతున్నా కావాలంటే. లోడ్ ప్రాబ్లం ఉంటుంది. మీరు మొబైల్లో ఒకసారి ట్రై చేయండి, లేదంటే క్యాష్ క్లియర్ చేసి ట్రై చేయండి. మీకు లాగిన్ అయినా లాగిన్ అవ్వకపోయినా వస్తుంది. ల్యాప్టాప్ లో ట్రై చేశాను, మొబైల్ లో కూడా ట్రై చేశాను. ఐడి పెట్టమంటారా ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపించమంటే చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఉన్నది. ఐడి ఏ విధంగా చూసుకోవాలి మనది? సార్ ఎవ్రీ వీక్ ఒకసారి లైవ్ చాట్ లో చేయొచ్చు కదా సార్? లైవ్ చాట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేక ఇదిగో ఇట్టా వచ్చా నేను మీకు. ఫస్ట్ నుంచి చూపించరా? ఫస్ట్ ఇదిగో ఇక్కడ చాట్ ఉంది కదా, చాట్ విత్ అజన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీ నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మెసేజ్, ఆర్డర్ ఐడి, ఇక్కడ సంథింగ్ వస్తుంది. వచ్చిందా? సో నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ మీ గురించి. ప్లీజ్ అండి, ఆ వెయిట్ చేస్తున్నా అంటే నాకు చాలా బాధ వేస్తుంది. నేను ఒకేసారి అంతమందికి ఫోన్ చేయలేకపోతున్నాను. అవును సార్, అవును సార్. సార్ ఇది ఫస్ట్ షెడ్యూల్ స్లాట్ ప్రకారం వెళ్ళొచ్చు కదా? స్లాట్ ప్రకారంగా వెళ్తూ ఉంటే నాకు హాఫ్ ఆఫ్ ది డే వేస్ట్ అవుతుంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు చెప్పిన టైంకి అసలు నేను ఫస్ట్ ఫోన్ చేయట్లేదు. నా డిసిప్లిన్ ప్రాబ్లం, అర్థమైందా? అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇదిగో ఇప్పుడు ఇట్లా అడిగాను కదా, నాకు ఇక్కడ విండోలో వచ్చేస్తుంది అనమాట. నా విండో కూడా చూపిస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఇదిగో చూడండి, నేను ఇక్కడ మెసేజ్ చేశాను కదా, ఇదిగో చూడండి నాకు వచ్చేసింది, చూసారా? సో నేను ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఆటోమేటిక్ గా. లాగిన్ అవ్వకముందా ఇది? హలో అండి. ఒకసారి నెంబర్, మెయిల్ ఐడి కొట్టాలా సార్? నెంబర్, మెయిల్ ఐడి టైప్ చేయాలా? నెంబర్ మీరు మెయిల్ ఐడి టైప్ చేస్తే ఒకవేళ మీ రీసెర్చ్ ఐడి సరిగా లేకపోయినా కూడా నేను మిమ్మల్ని ఫైండ్ చేయగలుగుతాను. నెంబరు, ఈమెయిల్ ఐడి లేకపోతే నేను ఎట్లా ఫైండ్ చేయాలి మిమ్మల్ని? చాట్ విత్ అజన్ కొట్టగానే డైరెక్ట్ అది వాట్సాప్ లాగా ఓపెన్ అవుతుంది సార్. అవునవును, దాని లోపలనే మీ ఐడి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ చేసినా ఎట్లా మాడిఫై చేయాలని చూస్తున్నాను కానీ, బట్ జనరల్ గా ఫస్ట్ టైం ఫామ్ ఓపెన్ చేసినప్పుడు అట్లా ఇచ్చేస్తుంది అనమాట ఆప్షన్. ఓకే, అది ఓన్లీ ఫస్ట్ టైమే ఇస్తుంది సార్. ఫస్ట్ టైమే వస్తుంది. ఒకసారి మీకు ఫిక్స్ అయిందంటే మీకు అది ఫిక్స్ అయినట్టే కదా, అంటే ఒక యూజరే ఉంటాడు కదా.
ఇక ప్లీజ్ వెయిట్ చేసే వాళ్ళందరినీ నేనేం చెయ్యలేను. నేను నా ఫన్ కోసం చేస్తున్నాను. నాకు నచ్చుతోంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అదే చెప్తా మళ్ళీ కూడా. మీ అందరికీ నేను చేసేది నచ్చకపోతే మాత్రం నేను ఆపుతాను అంతే. మీరు నచ్చలేదని ఓట్ చేయండి అంతే. థ్యాంక్ యూ. టోకెన్ నంబర్స్ వస్తున్నాయి మెయిల్ లో, టోకెన్ నంబర్ 3 అని. హౌ టు అండర్స్టాండ్ దాన్ని? టోకెన్ నెంబర్ 3 అని వస్తుందా? తెలీదండి నాకు అలా వస్తుందని. మెయిల్ వచ్చింది, టోకెన్ నంబర్ 3 యు ఆర్ అవైటెడ్ ఫర్ ద కాల్ అని వస్తుంది. ఓ అవునా, తెలీదండి, తెలీదు నాకు. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి ఈమెయిల్ చేయరా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఈమెయిల్ చేయండి. మీకు ఈమెయిల్స్ ఎలా వస్తే నాకు తెలియదు, కానీ నాకు వాట్సాప్ లో మీరు ఇలా మెసేజ్ చేస్తే నాకు ఇక్కడ వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా వచ్చేస్తుంది. అమ్మ ఫోన్ నెంబర్ పెట్టారు. ఇప్పుడే సార్ నేను వచ్చిందా మీకు? ఓకే ఏంటిది? అశోక్ అని వచ్చిందా? ఐడి SUMU అని వచ్చింది సార్. ఆహా లేదు SUMANTH SUMUYK అని ఉంది సార్. ఆహా రాలేదండి ఇంకా. మీరు లైవ్ SUMUKH SUKYUKY5M అదే కదా? అదే సార్. ఇదిగోండి వచ్చింది, చూసారా సార్? అదే వచ్చింది. అదే నేను సెకండ్స్ లో చేస్తాను సార్, మళ్ళీ కాల్ రాదు, అందుకే అడుగుతున్నా. లేదు అదే అండి, ఒకేసారి మల్టిపుల్ విండోస్ వచ్చినప్పుడు దెన్ వి విల్ ఫైండ్. మీకు ఏమన్నా కావాలి నెంబర్లు కనబడితే ఐఎమ్ వెరీ సారీ. ఇది రైట్. ఓకే అండి, మరి ఉండనా? అర్థమైందా ప్రొసీజర్ అయితే? సో మీ ఐడియాస్ అయితే షేర్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే, నేను ఫ్రీ ఉన్న టైంలో వాట్సాప్ లో ఆ గ్రూప్, అది ఛానల్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ ఛానల్ అది కదా, ఈ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి నేను మెసేజ్ చేసినప్పుడు మీరు అవైలబుల్ ఉంటే నాకు ఆ చాట్ విండోలో మెసేజ్ చేయండి. మీరు అవైలబుల్ లేకపోతే మళ్ళీ ఎప్పుడు అవైలబుల్ ఉంటారో నేను అవైలబుల్ వచ్చినాక ట్రై చేయండి. మన ఇద్దరం అవైలబుల్ ఉన్నప్పుడు మాట్లాడదాము. సో నాకు వేరే పని అంటూ ఏం లేదు ప్రపంచంలో, ఇది తప్ప. ఓకే, ఇదే చేద్దామని అనుకుంటున్నాను. నాతో మాట్లాడడానికి ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. సో అందుకోసమే నేను ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎంచుకున్నా. కనీసం మాట్లాడేటోళ్ళు దొరుకుతారు నాతో అని. సరేనా? చాలా మంచి పని చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అప్రిషియేట్. యాక్చువల్లీ నేను మార్చి 12th క్లాసు. అప్పుడు ఏమైందంటే మీరు ఫిబ్రవరిలో ఎర్లీగా రీచ్ అయ్యారు. అప్పుడు ఏమైందంటే మా సిస్టర్ కాల్ లిస్ట్ చేశారు. అప్పుడు నేను బయటకు వెళ్ళినాను. అంటే ఇద్దరికి ఒకే ఈమెయిల్ ఐడి మీద క్రియేట్ చేయడం వల్ల తన కాల్ వచ్చింది అనమాట. అదేనండి, అదే లైవ్ చాట్ లో మెసేజ్ చేస్తే మీకుగా మీరు లైవ్ చాట్ మెసేజ్ చేస్తారు, మీరు అవైలబుల్ ఉంటారు, నేను అవైలబుల్ ఉంటాను, గబాలను మాట్లాడతాం. మళ్ళీ మీరు అవైలబుల్ ఉన్నప్పుడు నేను కాల్ చేయకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ రాలేదని ఫీల్ అవుతారు. సో పీపుల్ తో ఉన్నాం కాబట్టి ఎవరిని హట్ చేయొద్దు అనేది అనిపిస్తుంది నాకు. బట్ నేను హట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్. అందరినీ మనం బ్యాలెన్స్ చేయలేము. అంటే ఒక్కొక్కరి మధ్యలో ఇప్పుడు 1965 లో పుట్టితే మీరు చెప్పరా అని చెప్పి హట్ అయిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. బట్ ఒక్కసారి ఏం చేయలేము. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి మీ అందరికీ కూడా లాస్ట్ లో చెప్పేది ఏంటంటే, మనం ఇట్లా V3 లోపల గ్రాఫ్స్ లాంటివి బిల్డ్ చేస్తున్నాము. ఇవి కొంచెం టైం పడుతుంది. ఓకే, మీరు పేషెన్సీగా ఉండండి. కొంతమందికి స్టార్టింగ్ లో BTR కూడా చేయకుండా చెప్పా, కొన్ని రోజుల తర్వాత BTR చేసి చెప్పా, కొన్ని రోజుల తర్వాత మీకు ఇక్కడ ఈ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాడిఫై చేసి చెప్తా. తర్వాత ఈ గ్రాఫ్స్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతాయి. సో మేబీ ఇన్ 3 months ఆర్ 6 months మనం అనుకున్న దానికన్నా కానీ బెటర్ గా చేయగలుగుతాం అని నేను అనుకుంటున్నాను. సో నాకు క్లాడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో బాగా చేస్తుంది, మనం ప్రాంప్ట్ ఇస్తా ఉంటే చేయగలుగుతా ఉంది. సో సూన్ మనం చేయగలుగుతాం. ఇదంతా కూడా మనం అసలు 1 రూపీ కూడా ఛార్జ్ చేయము. రీసెర్చ్ కాల్ అయినా కానీ, టూల్స్ అయినా కానీ 100% ఫ్రీ ఫర్ ఎవర్ అనమాట. సో ఎవరైనా వాడుకోవచ్చు. చెప్పుకునే వాళ్ళు మీరు వేరే యాప్స్ లో చెప్పుకుంటా ఉంటే ఆస్ట్రాలజీ కూడా కన్సల్టేషన్ చెప్పుకోండి. మీరు కావాలంటే దీనికి కామెంట్ చేయండి. నేను మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి వెబ్సైట్ లో కూడా లిస్ట్ చేశాను అనమాట. ఓకే, సో అంటే ఫామ్ పెడతాం, మనల్ని ఎవరు ఇక్కడ పెట్టామన్నమాట. ఏం పెట్టామంటే ఏంటండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి చెప్పామండి, ఇక్కడ ఎక్కడో చెప్పాము సార్. ఈ కాల్ జాయిన్ అనేది లిస్ట్ తీసుకుంటున్నారు కదా సార్? ఏంటండి ఈ కాల్ జాయిన్ అనేది లిస్ట్ తీసుకొని చెప్తున్నారు కదా సార్? ఇప్పుడు అందరు ఇంట్రెస్టెడ్ అనేసి. ఇప్పుడు మీ అందరిలో నేను ఇప్పుడు 1 గంట సేపు పని చేస్తే నేను ఇద్దరికి చెప్పగలుగుతాను. మీ ఇద్దరు ఎవరు చూజ్ చేసుకుంటారో చూజ్ చేసుకోండి. ఇక
అంటే ఏం చెప్తారు? ఈ లిస్ట్ ప్రకారం చెప్పండి సార్ అందరికి ఒక్కొక్క తర్వాత ఒకటి. అదేనండి, ఆ లిస్ట్ కి నేను ఇప్పుడు 100 hours వర్క్ చేయలేను కదా కూర్చొని, ఒకే రోజులో 24 hours ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను 1 hour ఎనర్జెటిక్ గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. సో ఈ 1 hour లో ఇద్దరికి చెప్తాను. ఒక 10 days అయినా 1 month అయినా పర్లేదు సార్, మా 100% కి జాయిన్ అయినట్టు వస్తాను హోప్ ఉంటది కదా. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో చెప్పరా? మీరు 2 minutes అయింది కదా మీట్ లోకి జాయిన్ అయ్యి. లేదు, చాలాసేపు అయింది సార్. ఓకే, మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తానామనంటే, నేను డిసిప్లిన్ గా లేకపోవడం వల్ల నా అవైలబిలిటీ టైంలో నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మెసేజ్ పాస్ చేస్తున్నాను. అప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి చెప్తున్నానని చెప్తున్నా. ఇది జరుగుతుంది సార్. అసలు వెయిట్ చేస్తున్నాం సార్, విత్ ఇన్ సెకండ్స్ లోనే మెసేజ్ పెడుతున్నాం. ఒకసారి అదే చెప్తున్నారు. అదే ఇప్పుడు 100లో ఒకదానికి మెసేజ్ కి రిప్లై వస్తుంది, 99కి రాదు కదా, అదే ప్రాబ్లం. అవునవును. సో అప్పుడు ఇక నేను ఏం చేయాలి? నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నా, ఒక్కనే అవడం వల్ల ఓవర్కమ్ చేయలేకపోతున్నా. కాబట్టి మనం ఈ ఆస్ట్రాలజీ టూల్స్ బిల్డ్ చేస్తే చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా ఫాస్ట్ గా నేనైనా చెప్పగలుగుతాను, మీరు వేరే వాళ్ళు కూడా యూజ్ చేసి చెప్పగలుగుతారు. సార్ ఇంకో చిన్న సజెషన్ సార్, ఇప్పుడు డైలీ ఎన్ని స్లాట్స్ ఉంటే అన్ని స్లాట్స్ కి ఒకేసారి తీసుకోండి సార్. ఫస్ట్ 5 members రియాక్ట్ అయితే ఆ 5 slots కి ఆ 5 members తీసుకోండి సార్. ఆ డే అంతా వెయిట్ చేస్తున్నది ఏమైతుందంటే, మీరు నెక్స్ట్ స్లాట్ పెట్టే టైం వరకు వెయిట్ చేసి నాకేమైందనంటే నాకు ఇప్పుడు వాట్సాప్ లేదండి. ఆర్బీఐ వాట్సాప్ నుంచి నేను కాంటాక్ట్ అవ్వడానికి, అవుట్ బౌండ్ కాంటాక్ట్ అవ్వడానికి లేదు. ఓకేనా? అలాగా సార్ నేను చెప్పేది. ఇప్పుడు సండే మీరు ఒక 5 slots పెడదాం అనుకున్నారు సార్, ఒకేసారి 5 slots అవైలబిలిటీ పెట్టండి. ఫస్ట్ 5 members కి మెసేజ్ చేసేయండి. మేము ఇంకా ఆ డే ఎలా మెసేజ్ చేయాలని అడుగుతున్నా. నేను మీకు ఎలా మెసేజ్ చేయాలి? అది చాట్ లోనే సార్. నేను మీకు మెసేజ్ చేయడానికి ఉండదు కదా, మీరు మెసేజ్ చేస్తేనే నాకు రిప్లై చేయడానికి ఉంటది. అవును సార్, మెసేజ్ చేసిన 5 members కి ఒకేసారి ఇవ్వండి అంటున్నాను సార్. అంటే అట్ టైం 1 slot కాకుండా 5 slots ఒకేసారి ఇవ్వండి అంటున్నాను. 5 slots ఎలా ఇవ్వాలి అంటే మీ ఎన్ని స్లాట్స్ అయితే మీరు అనుకుంటున్నా అలాగా సార్. ఇప్పుడు మీరు ఒక డేలో ఒక 3 members కి చెప్దాం అనుకున్నారు సార్. ఈ రోజు ఈవినింగ్ మీరు 3 members చెప్దాం అనుకున్నప్పుడు 1 slot అవైలబిలిటీ అని కాకుండా 3 slots అవైలబిలిటీ అని చెప్పేసి 3 members కి హాయ్ పెడతారు. లాట్ ఆఫ్ హైస్ వస్తాయి కదా సార్ మీకు, 3 members కి చెప్పేసేయండి. అంటే ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఇప్పుడు 6:40కి మీరు పెడతారు, మళ్ళీ మేము ఏం చేస్తామంటే అప్రాక్సిమేట్ గా మీరు 7:30కి పెట్టవచ్చు అని చెప్పి 7:30 వరకు వెయిట్ చేస్తుంటాము. 7:30 మేము మెసేజ్ అవ్వగానే మేము వెంటనే చాట్ ఓపెన్ చేసి ఆయన పెడతా, ఆయన మాకు రావట్లేదు, డైలీ చేస్తున్నాం అనమాట. మీరు కరెక్ట్ చెప్పిండ్రు, కానీ నాకు రియాలిటీలో ఏం ప్రాబ్లం అవుతుందంటే, నేను 15 minutes అన్నగాలు 1 hour కూడా తీసుకోవాల్సి వస్తుంది. 1 hour ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఎనర్జీ లెవెల్ ఈక్వల్ ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? నా ఎనర్జీ లేదు సార్, అలా కాదు. కాబట్టి నేను ఏం పెడుతున్నానంటే, అప్పటిదప్పుడే 1 slot పెడుతున్నాను. ఆ 1 slot అయిన తర్వాత ఇంకా ఎనర్జీ ఉంటే ఇంకో 1 more slot పెడుతున్నా. ఇప్పుడు మనం 2 ఇడ్లీ పెట్టించుకుంటాం, అరే ఆగు తిన్నాక ఇంకోటి పెడదు అని అట్లా చెప్తాము. 1 slot అయిన తర్వాతనే ఇంకో 1 slot ఉందని చెప్తున్నా, ఎనర్జీని బట్టి. అది ప్రాబ్లం. ఇంకొకటి, ఆ రోజు బుక్ అయింది ఎవరికి షెడ్యూల్డ్ ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళకి ట్రై చేసి తర్వాత వాళ్ళకి ట్రై చేయడానికి నాకు అవుట్ గోయింగ్ సోర్స్ లేదు కదా. సో వాళ్ళు చాట్ వాళ్ళు నా చాట్ కి వచ్చి ఇన్బౌండ్ మెసేజ్ చేస్తేనే నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను. ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు, మాకు దొరకట్లేదు. ఈ రోజు మీ అందరినీ పిలిచింది మీకు నా సమస్య అర్థం కావడానికి, నా బాధ చెప్పుకోవడానికే. ఒకసారి మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. హలో సార్. యా హాయ్ అండి. సార్ మెయిల్ పెట్టొచ్చా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఎట్లా చూడాలని? V2 ఉంది కదండి సార్, అది V3 కాదు, V3 గ్రాఫ్స్ సార్ ఎలా చూడాలి? అది నేను కూడా అడగాలనుకుంటున్నాను. అది గ్రాఫ్ ఒక్కొక్కసారి చేంజెస్ అవుతున్నాయి సార్. సేమ్ యాక్చువల్ గా ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో, నేను బేబీ డెవలపర్ అంటారా లేదంటే వైబ్ డెవలపర్ అంటారా, నాకు కోడింగ్ రాదు, నేను తయారు చేసిన ఇది. ఓకే, సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, నేను ఇంకా ఫినిషే చేయలేదు. నేను అనుకున్నట్టుగా ఈ నెంబర్లన్నీ డమ్మీ నెంబర్లు, నిజమైన నెంబర్ కాదు. ఈ గ్రాఫ్ లో కొంత క్యాలిక్యులేషన్ చేసిన, ఇంకా పూర్తిగా అవ్వలేదు. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనమాట. రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్ అయింది కాబట్టి పాజిటివ్ వచ్చింది. ఇట్లా మీకు చాలా వాల్యూస్ ని క్రియేట్ చేసిన, ఇక్కడ ట్రాన్సిట్ ని కూడా క్రియేట్ చేసిన. ఇక్కడ జనరేట్ అంటే షేర్ చేయండి సార్, స్క్రీన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చేస్తున్నాను కదా నేను, రావట్లేదా మీకు? లేదు సార్, రావట్లేదు. మీరు వ్యూ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కాల్ ఎండ్ బటన్ ముందు ఫోకస్ మోడ్ అని ఉంటది, మీరు వ్యూ చూడండి. సరే మనం విషయం ఏంటిదంటే, మనం ఇంకా ఫుల్ గా తయారు చేయలేదు. ఫుల్ గా చేసిన తర్వాత మనము మంచిగా డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ విజ్ఞాన కోర్సు వీళ్ళు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా అదే చెప్తున్నా ఎవ్రీ క్లాస్ లో. ఫుల్ గా తయారు చేయలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మాన్యువల్ గా జరుగుతోంది ఇప్పుడు ప్రొసీజర్.
బీటీఆర్ టూల్ కూడా ఇస్తాము, ఇది కూడా ఇస్తాం. ఇంకా మనకి యాప్ లో ఏంటండి? హలో, బీటీఆర్ చార్ట్లు కూడా మనకి ఆర్బీఐ వెబ్సైట్ లో అప్డేట్ అవ్వలేదు సార్ ఇంకా క్యాలిక్యులేటర్స్ లో. లేదండి, లేదు. బీటీఆర్ టూల్ కి ప్రాబ్లం ఏంటిదని అంటే మాన్యువల్ గా దానిలో ఒక 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ రెండింటిని మాన్యువల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. ఇంకోటి ఇప్పుడు కెనడా గానీ యుఎస్ గానీ తీసుకుంటే మనకి ఉజ్జయిని అట్లా 82.5 అక్షాంశం రేఖాంశం ఉంది కదా, సేమ్ అట్లా ఎవ్రీ కంట్రీకి ఎవ్రీ ప్లేస్ కి చేయాలి. ఇంకోటి డిఎస్టీ కరెక్షన్ ఒకటి చేయాలి. ఇంకోటి కేపీ రూలింగ్ ప్లానెట్స్ బేస్ మీదుగా ఒకటి చేయాలన్నమాట. ఇవన్నీ కలిపి బీటీఆర్ టూల్ చేయాల్సింది ఉంది. మనము ఎక్సెల్ షీటో ఏదో ఒకటి ఇచ్చేస్తే అది తప్పులున్న షీటే అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి దాన్ని ఒక టూల్ లాగా చేసి ఇవ్వాలనే ఆగామన్నమాట. ఇక మనకి టైము కుదరక కొన్ని రోజులు రీసెర్చ్ కాల్ చేసి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ డెవలప్మెంట్ చేసి మళ్ళీ రీసెర్చ్ కాల్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నాను అనమాట. తర్వాత వినోద్ గారు ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, ఒకసారి మీరు 1-2 days కూడా గ్యాప్ ఇచ్చారు, మనకి స్లాట్స్ అవైలబిలిటీ లేకుండా 1-2 days గ్యాప్ ఇచ్చారు. ఎప్పుడండి? నేను లైవ్ చాట్ లో కూడా మెసేజ్ పెట్టాను. అదే నేను ఆన్లైన్ లో ఇప్పుడు ఒక రోజు మనకి జ్వరం వచ్చినా గానీ ఉన్నారు ఆ రోజు, మీరు ఆన్లైన్ లో ఉన్నారు ఆ రోజు. ఎలా? లేదు, ఆల్వేస్ ఆన్లైన్ ఉందండి. మీకు సెట్టింగ్ చూపిస్తాను నేను మీకు ఇట్లా ఉంటది అన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇట్లా పెట్టుకోవచ్చు, సెట్ యువర్ అవైలబిలిటీ, మార్క్ ఆఫ్లైన్ ఆటోమేటికల్లీ, ఆల్వేస్ ఆన్లైన్, ఆల్వేస్ ఆఫ్లైన్ మీరు పెట్టుకోవచ్చు. అట్లా వదిలేయడమే దాన్ని, మనం పెట్టుకునేది ఏముండదు. ఓకేనా? తర్వాత వేరే చాట్ తో మీరు కనెక్ట్ అయినప్పుడు 5 minutes తర్వాత మీకు కాల్ ఏమి రాకపోతే మీరు వేరే కాల్ లో ఉన్నానని మీరు అప్డేట్ చేసుకోండి పెట్టారు. నేను అది కూడా పెడుతున్నా డిస్క్లైమర్ కూడా. మీకు ఒకవేళ 5 నిమిషాల్లో ఏదో ఒక విండో సెలెక్ట్ అయ్యి అప్పటికి కాల్ చూస్ చేసుకుంటాం కదా, ఒకవేళ రాకపోతే మీకు ఇప్పుడు రాదని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. మిగిలిన 99 మంది ఫీల్ అవుతారు కదా. యాక్చువల్ గా మీరు పోస్ట్ పెట్టగానే నేను మెసేజ్ కూడా చేస్తున్నాను. తర్వాత మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని కిరణ్ గారు మెసేజ్ చేశారు. మల్టిపుల్ ఉంటే మీరే క్యాన్సిల్ చేసుకోండి. నేను దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు అనమాట. మల్టిపుల్ ఉంటే ఫస్ట్ లో ర్యాండమ్ కాల్ అని చెప్పి మేబీ చాలా మంది మల్టిపుల్, ఐ డోంట్ మిస్టేక్, దాని తప్పుగా ఏం తీసుకోను కానీ, బట్ మల్టిపుల్ గా చెప్పడానికి తప్పుగా తీసుకుంటున్నా. అంటే ఒకే జాతకం 2 సార్లు చెప్పాలనుకోవట్లేదు. ఓకే సార్, అర్థమైంది. వినోద్ గారు సారీ ఫర్ ఇంటరప్టింగ్ అండి. ఏం లేదు, నేను ఒక చిన్న మాట చెప్పి నేను ఐ వాంట్ టు లీవ్ అనమాట. సో ఉన్న వ్యక్తులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆన్ గోయింగ్ మీటింగ్ పెట్టి నాకు చెప్పాల్సినంత అసలు మనకి అవసరం, ఆయనకు అంత అవసరం లేదు, బట్ మనకి చెప్పాలని తాపత్రయంతోనే ఆయన చెప్తున్నారు. మీరందరూ మీ పాయింట్స్ ముందర పెడుతున్నారు, బట్ పాయింట్ ఏంటంటే హీస్ ట్రైంగ్ టు టెల్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. సో మెయిన్ జిస్ట్ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్, మీ కాల్ కూడా నాకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ యూ డూయింగ్ టు ది పబ్లిక్. అవుట్ బౌండ్ కి మీకు లాక్ అయిందని చెప్పారు కదండి సార్. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ వాడిదే, వాడేం రిస్ట్రిక్షన్ పెడతాడో అని చెప్పి చిరాకు వచ్చే మన వెబ్సైట్ లో మనం లైవ్ చాట్ పెట్టుకున్నాం మనం. అది కూడా వాట్సాప్ లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటే మనల్ని 4 సార్లు అన్బ్లాక్ చేశారు. వారంలో 4 సార్లు ఏ వాట్సాప్ నెంబర్ అన్బ్లాక్ కాదు. అర్థమైంది సార్. ద ఇష్యూ ఐ గాట్ ఇట్, ఎందుకంటే అందులోనే వర్క్ చేస్తా కాబట్టి. థ్యాంక్ యూ. అయితే మీకు కూడా ఫోన్ చేయొచ్చు మేము అన్బ్లాక్ చేయించుకోవడానికి. డెఫినెట్లీ సార్. ఓకే అండి, రైట్. మీ మెయిల్ చేయండి, ఇదిగో మేము మీ వాట్సాప్ అన్బ్లాక్ చేస్తాను. మెయిల్ చేస్తే ఆ వాట్సాప్ ఏపీఐ టెంప్లెట్ ఇష్యూ ఉంది, అది కూడా మీరు చేసి పెడతారు. ఓకే, సో ఏపీఐ ఇప్పుడు చాట్ బుక్ లో కాన్ఫిగర్ చేసాము. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా 2 things, రీచ్ ఒకటి అండ్ అవైలబిలిటీ అండ్ ఫీజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఐ మీన్ లైక్ ఇఫ్ యూ కెన్ ట్రై అవుట్, ఓకే అండి, దట్ విల్ బి మోర్ గుడ్. అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో లింక్స్ మన వాట్సాప్ దాంట్లో పెట్టినారు కదండి ఛానల్ లో. ఇన్స్టాగ్రామ్ లో కూడా బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేస్తే ఇన్ఫాక్ట్ వాట్సాప్ ఇస్ రెస్ట్రిక్టెడ్, ఇన్స్టాగ్రామ్ ఇస్ మోర్ పబ్లిక్. ష్యూర్ అండి, ష్యూర్ ట్రై చేస్తాం. మామూలు కొంచెం అవుట్డేట్ అయి ఉన్నారు, ఖచ్చితంగా ట్రై చేస్తాం. మీరు టెలిగ్రామ్ ఎందుకు ట్రై చేయకూడదు సార్? యా ష్యూర్ అండి. టెలిగ్రామ్ లేదనుకుంటా మనకి, ఉందా సార్? బ్రాడ్కాస్ట్ చేసి అదే టెలిగ్రామ్ లో ఎందుకు ట్రై చేయకూడదు? ఒక్కళ్ళు చెప్పరా? టెలిగ్రామ్ గ్రూప్ పంపించకుండా ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మెసేజ్ ఎవరైతే చేస్తారో అందరికీ కూడా తెలుస్తుంది కదా, ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి కాల్ ఆటోమేటిక్ గా వెళ్తుంది. అవును, అదే చేస్తున్నాము. కానీ మిగిలిన 99 వాళ్ళు రాలేదని కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలంటున్నా?
అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా సార్, అందరికీ తెలిసిందే కదా. అది రాలేదంటే వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పెట్టలేదని అందరికీ క్లియర్ గా తెలుస్తుంది కదా ఎవరు ఫస్ట్ మెసేజ్ పెట్టారు అనేది. కానీ నేనేదో మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ అక్కడ ఏం అంటే ఇది జరగట్లేదు. ఓపెన్ ఆ అంటే మెసేజ్ గ్రూప్ అట్లనే అనేది సెలెక్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఉంటుంది కదా, మీరు నేను మెసేజ్ ని మ్యానిపులేట్ చేయలేం కదా. గ్రూప్ అనేది ఇప్పుడు ఫస్ట్ అంటే మీరు మేము మెసేజ్ కూడా పెట్టగానే గ్రూప్ ఫస్ట్ లోనే రెస్పాండ్ మెసేజ్ ఎవరు అవుతారో పెట్టేలాగా. వాళ్ళకి ఓకే, మీరు అందరికీ టెలిగ్రామ్ తెలుస్తుంది కదా. గ్రూప్ గురించి చెప్తున్నారా? ఓకే ఓకే టెలిగ్రామ్ లో గ్రూప్ ఆల్మోస్ట్ 2 lakh మెంబర్స్ తోటి ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే గ్రూప్ క్రియేట్ చేసి మీరు స్లాట్ అవైలబుల్ ఉన్న టైంలో ఒక మెసేజ్ పెట్టండి. దానికి ఫస్ట్ ఎవరైతే రిప్లై ఇస్తారో వాళ్ళకి మీరు ప్రైవేట్ మెసేజ్ చేసి కాల్ షెడ్యూల్ చేసుకోండి. టెలిగ్రామ్ లో మెసేజ్ వాళ్ళకి చేయమంటారా? ఆటోమేటిక్ గా అప్పుడైతే అంటే మీ చాయిస్ సార్, అది మీరు గూగుల్ మీట్ అనేది లేకపోతే వాట్సాప్ అనేది మీ కంఫర్ట్ అది. గూగుల్ మీట్ లో ఏమైతా ఉందనంటే ఇప్పుడు గూగుల్ మీట్ అయితే పర్ఫెక్ట్ ఉంది, టెలిగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. బట్ టెలిగ్రామ్ యాప్ ఆలోచన రాలేదు. వాట్సాప్ ఇది మన వెబ్ చాట్ ఆలోచన వచ్చింది. వెబ్ చాట్ తో ఏమైతా ఉందనంటే ఇదిగో ఇక్కడ ఒక నేను మీకు చూపిస్తా ఎగ్జాంపుల్. దీనిలో మనకు ఒకటి అంటే కాన్ఫిగర్ మీరు చేసిండు. కంప్లైంట్ మీరు నేను ఫస్ట్ మెసేజ్ పెట్టానని అందరూ చెప్తున్నారు, బట్ వాళ్ళకి కాల్ రావట్లేదని ఒక కంప్లైంట్ మీరు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఓపెన్ గా టెలిగ్రామ్ లో గ్రూప్ పెట్టి మెసేజ్ పెట్టారు అనుకోండి, దానికి ఫస్ట్ ఎవరు రెస్పాండ్ ఇచ్చారు అనేది అందరికీ తెలుస్తుంది కదా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ. ఎస్ ఎస్ అండి, ఎస్ ఎస్. మళ్ళీ క్వశ్చన్ చేయడానికి మరి ఛాన్స్ వాళ్ళకి ఉండదు కాల్ కదా. వచ్చిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు గూగుల్ మీట్ లో కూడా సేమ్ ప్రాబ్లమే కదా సార్. మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టిన వాళ్ళు కాల్ అవుతుందా లేదా అనేది మేము అప్పుడు కూడా అడగచ్చు కదా. అవును, వాళ్ళకి ఎట్లా తెలియాలి? ఆ ట్రాన్స్పరెన్సీని ఎట్లా మెయింటైన్ చేయాలనేదే ఆలోచన. అంటే ఫస్ట్ మెసేజ్ చేసిన వాళ్ళకి మీరు ఒక ప్రైవేట్ మెసేజ్ చేయండి, ఇట్లా మీకు మీరు ఫస్ట్ మెసేజ్ పెట్టారు మీకు కాల్ ఈ టైంలో అని. వాళ్ళు ఆటోమేటిక్ గా గూగుల్ మీట్ లింక్ లేకపోతే టెలిగ్రామ్ టెలిగ్రామ్ మెయిల్ అయినా పెట్టొచ్చు. అంటే మీ వీళ్ళు మీకు ఫస్ట్ మెసేజ్ ఎవరైతే పెట్టారు అనేది ఇంకా మీకు క్వశ్చన్ ఉండదు కదా. సెకండ్స్ లో పెడుతున్నా నేను కరెక్ట్ కరెక్ట్. కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా నేను మిమ్మల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫస్ట్ మెసేజ్ పెడతారు టెలిగ్రామ్ లో, ఈజియెస్ట్ ప్రొసీజర్ ఓకే. కానీ ఒక వ్యక్తి ట్రాఫిక్ లో ఉండి కూడా మెసేజ్ చేస్తున్నారు ఓకే. ట్రాఫిక్ లో నుంచి కూడా ఏం లేదని చెప్తారు మనకి, బట్ ట్రాఫిక్ సౌండ్ కూడా వినిపిస్తుంది. దెన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని? సో అందుకోసమే మేము ఈ వెబ్సైట్ మెసేజ్ పెట్టడం వల్ల వెబ్సైట్ కి వచ్చి అంత ట్రాఫిక్ లో ఉండి చెయ్యరని నేను అనుకుంటున్నాను. అందుకని వెబ్సైట్ మెసేజ్ వాడుతున్నాను. ఇంకోటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా అన్ని మెసేజ్లు ఒక్క దగ్గర ఆర్గనైజ్ అవుతా ఉందన్నమాట ఈ చాట్వుట్ అనే వెబ్సైట్ లో. అంటే మీకు ట్రాన్స్పరెన్సీకి అయితే టెలిగ్రామ్ బెటర్ అని ఒక ఆప్షన్ చెప్పాను సార్. ఓకే, ష్యూర్ ష్యూర్ అండి, ష్యూర్. టెలిగ్రామ్ ట్రై చేస్తాం. అంటే ప్రస్తుతానికి నాకు ఏం వర్కౌట్ అవుతుందని అంటే, నేను ఎప్పుడైతే ఫ్రీ టైం ఉన్నానో ఆ ఫ్రీ టైంలో నేను 2 కాల్ కావాలంటే 2, 3 కావాలంటే 3, మీరు చూస్తారు మెసేజ్ లో కూడా ఒక్కోసారి 2, 1 అట్లా నడుస్తుంది. సో అది చెప్పుకొని వెళ్ళిపోగలుగుతున్నాను నేను ప్రశాంతంగా. అంటే లైఫ్ ఈజీ అయింది అంటే 1 year తర్వాత. కానీ మీకు హార్డ్ అయిందేమో తెలియదు కానీ బట్ నాకైతే ఈజీ అయింది. ఎస్ అండి. అంటే మాకు ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే వాట్సాప్ లో ఇదివరకు రిప్లై కంటే కూడా ఇప్పుడు మీట్ అయితే కొంచెం వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్కోసారి ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ అయినా మెసేజ్ చేయొచ్చు, అసలు ఏం లాగౌట్ తో సంబంధం లేదు మెసేజింగ్ కి. ఓకే ఓకే, డైరెక్ట్ చాట్ క్లిక్ చేస్తే అయిపోతుంది, లైవ్ చాట్ కదా. సరే సరే మరి ఉండగా నేను మరి. థ్యాంక్ యూ అండి అందరికి. గుడ్ నైట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా యా చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకో 5 minutes ఉందని చెప్పండి ఎవరైనా మాట్లాడితే. నేను ఇంతకు ముందు మీతో అయ్యాను సార్ ఒకసారి, కానీ మీరు అన్నారు కదా 2 times చెప్పము అని చెప్పి. అప్పుడు కొద్దిగా ఎక్సైట్మెంట్ లో అడగాలి అనుకున్నవి అడగలేకపోయాను. సో అట్లాంటి నేను 1 time ఫినిష్ చేయలేకపోతున్నాను కాబట్టి 2 times చెప్పట్లేదండి. ఒక్కళ్ళకి కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు కదా. మరి 2 times అంటే మీరు ఎవరినైనా రీచ్ అవ్వచ్చు కదా అని మేబీ అదొక భావన ఇచ్చారు మా టీం వాళ్ళు. సో అందుకోసం ఫస్ట్ 1 time నువ్వు ఫినిష్ చేయి, రెండోసారి తర్వాత అయినా ఫినిష్ చేయొచ్చు. ఫస్ట్ 1 time ఫినిష్ చేయి. అంటే యాక్చువల్లీ ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కాల్ వస్తుందని. సో కొద్దిగా ఎక్సైటెడ్ లో ఐ గాట్ క్యారీడ్ అవే. సో అట్లా కొన్ని విషయాలు అడగలేకపోయాను. తర్వాత నా వీడియో నేను చూసుకున్నప్పుడు అనిపించింది. సో ఆ విషయం అయి ఒకసారి అడుగుదాము అంటే. ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీకు ఏం సజెషన్ ఇస్తారో అడగండి. నేను నన్ను పక్క పెట్టండి, వాళ్ళు ఏమంటారు అదే ఫాలో అవుదాం.
ఎగ్జాంపుల్ సార్ యా అవును సార్ సో ఇన్ కేస్ ఎవరైనా క్వశ్చన్స్ అడగలేకపోయారు అంటే గనక వాళ్ళు కాల్ వచ్చినప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగాలి అనేది ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి సార్. అవును, ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ అవ్వాలి. యా నాకు ఓకే, నాకు ఫ్యూచర్ గురించి ప్లస్ నా మ్యారేజ్ గురించి, లేదంటే నేను ఎప్పుడు సెటిల్ అవుతాను, ఇవే కదా సార్ అందరికి అవును, అంతే అంతే క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అడిగితే సరిపోతుంది. వాళ్ళు మీకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఉన్న లైక్ 10-15 seconds లో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కరెక్ట్ వాళ్ళు నోట్స్ పెట్టుకున్న దాంట్లో, లేదంటే వాళ్ళు ఓన్ చాట్ లో రాసుకుంటారు కదా కొంతమంది, ఆ క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే సరిపోతుంది. అది కరెక్టే అండి. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే నా డిస్కషన్ మాట్లాడుతూ పర్లేదు 1-2 క్వశ్చన్స్ మిస్ అయిపోయాను. సో దాని గురించి అని అంటే మళ్ళీ రిజిస్టర్ అవ్వచ్చా, ఆ పాసిబిలిటీ ఉందా ఒకసారి మిమ్మల్ని ప్రెజెంట్ సింగిల్ టైం హ్యాండిల్ చేస్తున్నాం. వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది సార్, తర్వాత సెకండ్ రౌండ్ కి వెళ్ళొచ్చు. కరెక్ట్. కొన్ని రోజుల్లో టూల్స్ అయితే అండి 3 నుంచి 6 నెలల్లో టూల్స్ అయితే చాలా బేసిక్ విషయాలు మీరే మాట్లాడేటట్టు ఒక ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు. చూద్దాం, ట్రై చేస్తున్నాను ప్యారలల్ గా. సరే, నేను వెళ్ళనా మరిగా, మీరు పర్మిషన్ ఇస్తే సెలవు తీసుకుంటాను. సార్ వినోద్ గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము డిమాండ్ చేయడం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా చేయండి, నాకు నేనేం ఫీల్ అవ్వను, కానివ్వండి. సార్ మీకు ఎందుకంటే మీ ఇలాంటి చెప్పేవాళ్ళు లేరు సార్. నేను 10 మందికి ఆస్ట్రాలజీ చెప్తే 2-3 టాలీ అవుతున్నాయి. అంటే సాంప్రదాయ జ్యోతిష్యం వేరు, మీరు చెప్పేది వేరు. ఇప్పుడు నేను అందరికి చెప్పగలగనని ఏమి అది అనుకోవట్లేదండి. నేను ప్రయత్నం మాత్రమే చేస్తా అని చెప్తున్నా. నేను ఫెయిల్ అయిన చార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నా, ఫీల్ అవ్వకుండా. ఒక్క నిమిషం మీరు ఫస్ట్ ఒక్క గ్రహాల గురించి తీసుకొచ్చినప్పుడు నేను నమ్మగా మిమ్మల్ని, కానీ మీరు ఎప్పుడైతే వీడియో చెప్పారో ఆ వీడియో చూసి నేను నా దగ్గర చార్ట్ అన్ని తీస్తే 100% టాలీ అయింది. మీ రీసెర్చ్ 100% కరెక్ట్ అయింది. అదే మేము సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్పలేకపోతున్నాం. సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏమైతుంది, గ్రహము బాగా బలవంతుడు అయి ఉంటాడు, మంచి చేసినా చెడు చేసినా బలంగా చేస్తాడు అంటారు అంతే. నా దగ్గర 10 lakhs రూపీస్ బుక్ లైబ్రరీ ఉంది సార్. ఎక్కడ చూసినా మీరు చెప్పిన కాన్సెప్ట్ ఎవరు చెప్పలే. అందుకని దయచేసి మా అవసరాలు మాకు సార్. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. మా ఆశలు తుంచేయద్దు సార్, ప్లీజ్. మమ్మల్ని కూడా అలౌ చేయండి. తిప్పి కొట్టి ఒక 50 మంది ఉంటారు 60 years అబవ్ వాళ్ళు, వాళ్ళని కూడా అలౌ చేయండి. షూర్ అండి, షూర్. నేను చెప్తాను. వాళ్ళు ఎట్లా అయితే సాఫ్ట్వేర్ రాసిందో దాన్ని బట్టి నాకు ఫిల్టర్ అయితే ఉంటది. నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, అడుగుతాను. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తుంటాం సార్. షూర్. వెయిట్ చేయకండి ప్లీజ్. ఆ వెయిటింగ్ అనే బాధ నాకు బాధ అనిపిస్తుంది. మీరు వేరే కూడా ట్రై చేయండి, బట్ నేను నా ప్రయత్నం నేను చేస్తాను. వేరే వాళ్ళు కూడా చెప్పండి, మేము కన్సల్ట్ చేద్దాం. ఎవరు లేరు సార్ మార్కెట్ లో. గూగుల్లో ఎంతో సెర్చ్ చేస్తే కానీ మాకు. సారీ అండి, లేదు ఉంటారు ఖచ్చితంగా దొరుకుతారు. ప్రస్తుతానికి నేను యూట్యూబ్ లో ఉండడం వల్ల కనబడుతున్నాను, అంతే, ఏం లేదు. లేదు మీకు కిరణ్ గారు చెప్పారు వేరే వాళ్ళు ఉన్నారంటే సరేనండి, ఉండనా మరి. హలో సార్. యా సార్, కొన్ని part 1 చెప్పిన తర్వాత part 2 మళ్ళీ డిస్కస్ చేద్దామని చెప్పాను అన్నారు సార్. వాయిస్ తగ్గిపోయింది మీది. part 2 అందరు మ్యూట్ చేయండి ఒకసారి, అందరిని మ్యూట్ చేయండి. అన్న కొత్త టూల్ ఇంట్రొడ్యూస్ చేస్తాను కదా, అది ఎప్పుడు చేస్తారు? యా, మాట్లాడే వాళ్ళు ఒక్కరు మాట్లాడండి సార్. కొన్ని part 1 చెప్పిన తర్వాత part 2 లో రిమైనింగ్ డిస్కస్ చేద్దామని చెప్పి అని అన్నారు, కొంచెం ఇంకా అయిన తర్వాత. సో ఆ part 2 వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కొన్ని ఫెయిల్ అయిన చార్ట్స్. ఏంటిది అది part 1 part 2? అంటే part 1 లో సగం వరకే కొంతవరకే అయ్యింది. అంటే కొన్ని అనాలిసిస్ టాలీ అవ్వకపోవడం వల్ల. అంతే కదా, మనం ఫెయిల్ అయినట్టే కదా. మనం ఇంకా బాగా నేర్చుకుని రావాలి వాళ్ళ దగ్గరికి, మనకు చేత కాదన్నట్టు. అదే ఎప్పుడు ఆ part 2 అనేది ఎప్పుడు బాగా నేర్చుకున్నాక చెప్తా నేను. మళ్ళీ బాగా నేర్చుకున్నాక ఎస్ వచ్చింది రండి అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే సార్, అంతే కదా. ఇప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు నేర్చుకొని రావాలి. హలో. ఎస్ అండి. ఎస్ సార్, అది కరెక్ట్, ఐ అగ్రీ. అండ్ 1 year అయిపోతున్నాయి సార్ ఆల్రెడీ అలాంటివి. సో ఒక్కోసారి 10 years కూడా పట్టచ్చండి, తెలియదు కదా ఎప్పటికి నేర్చుకుంటా ఎప్పుడు వస్తుంది అనేది.
ఓకే సార్. అండ్ ప్రైవేట్ కన్సల్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ కన్సల్టెన్సీ తీసుకుంటాం కదా సార్, అందులో ఏదన్నా ఒక డిస్కౌంట్ ఎప్పుడన్నా పెడితే 100% ఇక్కడ ఫ్రీ, టూల్స్ కూడా ఫ్రీ. అసలు ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకోరు. దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఒకటి పెస్తే బాగా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా సార్. అది అంటే అసలు రీసెర్చ్ లో అసలు ప్రైవేట్ కన్సల్టేషన్ గురించి ఎవరికి మనం ప్రమోట్ చేయలేదు. మన ఛానల్లో కూడా అసలు ప్రైవేట్ కన్సల్టేషన్ గురించి ప్రమోట్ చేయలేదు. నేను ఆ టాపిక్ ఎప్పుడు తీయలేదు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ వీడియోలో అయినా చూసుకోండి. ఐ టోటలీ అగ్రీ సార్. నేను ప్రైవేట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి చెక్ చేయడం కోసం. సో ఏదైనా డిస్కౌంట్ లాంటిది ఎప్పుడన్నా ఇస్తారా అని అడుగుతున్నాను అంతే. అది నా చేతులు ఉండదండి. నేను ప్రస్తుతానికి ఈ ఆర్గనైజేషన్ లో కట్టప్పలాగా అనమాట. వాళ్ళు చంపమంటే చంపాలి, చెప్పమంటే చెప్పాలి, అట్లున్నది పరిస్థితి. ఎస్ అండి. హాయ్ సార్. మీరు సార్ క్వశ్చన్ సార్, మీరు ఎవరికన్నా వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఇది మీ ఓన్ గా ఆర్వీఏ ఆస్ట్రాలజీ అనేది మీ ఓన్, లేకపోతే ఆర్వీఏ ఆస్ట్రాలజీకి పేరుకే నేను ఓనర్ అండి. పవర్స్ లేని ఓనర్, పవర్స్ లేని ఓనర్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఆ మేనేజర్ ఉన్నారు చూసినా, ఆ 185 లో ఒక మేనేజర్ ఉంటాడు. ఆయన చాలా క్రిటికల్ క్యాండిడేట్. ఆయన ఎట్ట చెప్తా తినాలి, అది పరిస్థితి. అంటే మీరు అతని కింద ఎందుకు వర్క్ చేయటం అనేది సార్ నా క్వశ్చన్. ఎందుకనంటే ఆయనే అన్ని ఫిల్టర్ చేస్తున్నాడు కాబట్టి, ఒకవేళ నువ్వు గనక డెసిషన్ తీసుకుంటే నీ ప్రాబ్లమ్స్ నువ్వే ఫేస్ చేసుకోవాలని చెప్తాడు కాబట్టి, సో మనం వాళ్ళకు ఒక రోల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తారు తినాలి. ఆ రోల్ మనం తీసుకోలేదు. మన రోల్ ఏంటిది, పలానా చాటుకు ప్రిడిక్షన్ చెప్పమంటే చెప్పాలి, లేదంటే లేదు. అది మన రోల్. ఓకే సార్, కానీ ప్రైజింగ్ గురించి మీరు ఎందుకు డెసిషన్ తీసుకోలేరు అనేది నా క్వశ్చన్. ప్రైజింగ్ గురించి డెసిషన్ తీసుకోవచ్చు. ప్రైజింగ్ గురించి డెసిషన్ తీసుకోవడానికి ఏం లేదండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే అండి. అంటే సపోజ్ అంటే కొంతమంది ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళ కోసం మేబీ మీరు అంటే నేను అంటే ప్రస్తుతానికి నేను తీసుకోవాలనుకోవట్లేదు, కానీ హీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ ఇట్ కదా. అవును, అది వాళ్ళ చాయిస్ కదండి. ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటారా, వాళ్ళు రీసెర్చ్ కాలే తీసుకుంటారు, అది వాళ్ళ విష్ కదా. ఇది వరకు అసలు రీసెర్చ్ కాల్ కూడా లేదు యాక్చువల్ గా. ఇప్పుడు ఇంకా రీసెర్చ్ కాల్ కూడా వాళ్ళకి మంచి అడ్వాంటేజే కదా. ఒకవేళ నిజంగా చెప్పించుకోవాలనుకుంటే రీసెర్చ్ కాల్ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మేబీ ప్రైజింగ్ వల్ల కొంచెం వాళ్ళు వెనక్కి వెళ్తున్నారేమో. నేను ప్రైజింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే రీసెర్చ్ కి వెళ్ళిపోమని చెప్తున్నా. లేదు అని అంటే వేరే ఆస్ట్రాలజర్ ని కూడా చూజ్ చేసుకోమని చెప్తున్నా. నేను ఒక్కనే కాదని చెప్తున్నా వాళ్ళకి నేను. మీరు డిస్కార్డ్ గురించి ఎందుకు ట్రై చేయలేదు అనేది నాకు ఇంకో క్వశ్చన్ సార్. డిస్కార్డ్ యాప్ లో ఏముంటది చెప్పరా? డిస్కార్డ్ లో కూడా ఇలాగే ఛానల్స్ ఉంటాయండి. మనం డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో కూడా మీరు అవైలబుల్ లో ఉంటే అవైలబుల్ అని పెట్టొచ్చు, అవైలబుల్ లో లేవంటే లేనని పెట్టొచ్చు. అందులో డిఫరెంట్ ఛానల్స్ క్రియేట్ చేసి ప్రతి ఛానల్ కి ముందే ఒక ఇన్ఫో. ఇప్పుడు అసలు ఏ యాప్ ఇన్స్టాల్ చేయకుండా వెబ్సైట్ కి వచ్చి లైవ్ చాట్ చేయమంటే ఎంత మంది బౌన్స్ అవుతారో ఒకసారి ఆలోచించండి. వాట్సాప్ నుంచి దాటి బయటకు వస్తే అది బిగ్గెస్ట్ సమస్య అనమాట. ఓన్లీ టెక్నాలజీ ఐడియా ఉన్న వాళ్ళకే డిస్కార్డ్ వాడతారు. నాకు డిస్కార్డ్ ఐడియా ఉంది, బట్ నేను డిస్కార్డ్ వాడను. డిస్కార్డ్ ఉంది, ఫ్లారం ఉంది, రకరకాలు ఉన్నాయి. బట్ కాకపోతే అదే ప్రాబ్లం అనమాట, వాళ్ళు బౌన్స్ అయిపోతారు అనమాట. వాట్సాప్ ని మించి ఎక్కడికి రారనమాట. వాట్సాప్ ని మించి వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్ ఎవరు మారరు, అదే ప్రాబ్లం. ఎలా నేర్చుకున్నారు అసలు, ఎవరు మీకు ఈ థాట్ వచ్చారు? ఎస్ హాయ్ అండి. ఒక వీడియో వాయిస్ తగ్గిపోతుంది. నన్ను రాత్రి పోనీట్లేరు కదా ఎవరు కూడా. అది కొత్త టూల్ వస్తుంది మా గురించి చెప్పారు, ఒక్కసారి మీ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, చెప్పండి. ఒక్కళ్ళు మాట్లాడరా సార్? అలా మీ గురించి సార్, ఎలా నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు వచ్చింది, ఇలా ఈ జర్నీ ఎలా చేశారు అని. ఆల్రెడీ ఒక వీడియో చేసినాం కదండి, నేను జ్యోతిష్యం ఎలా నేర్చుకున్నాను ఒక వీడియో చేశాను. మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారంటే జ్యోతిష్యం ఎలా నేర్చుకున్నారు అన్నది కాదు, మీకు ఈ థాట్ ప్రాసెస్ ఎలా నేర్చుకున్నది లేదు కదా, మీ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీ ఫాదర్ నుంచి. థాట్ ప్రాసెస్ అంటే ఏంటి చెప్పరా? ఏంటి అంటే ఎవరైనా ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నారంటే సమ్ ఇన్ఫ్లుయెన్స్ బట్ I think this is not the right forum to discuss all those things. I strongly believe. వాయిస్ మీరు థాట్ ప్రాసెస్ దగ్గర ఏదైతే చెప్పారో, థాట్ ప్రాసెస్ చెప్పిన వాళ్ళు వాయిస్ చాలా చిన్నగా ఉంది, కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోరా. మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి దీని మీద? ఇంట్రెస్ట్ అదే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మా ఫాదర్ ని టెస్ట్ చేస్తూ అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది.
ఓకే సార్. వినోద్ గారు సార్ ఒక్క నిమిషం సార్, నాకు ఛాన్స్ ఇవ్వాలి. నాకు ఉందండి అపాయింట్మెంట్, కానీ ర్యాండమ్ కాల్ లో 50 అబో అని చెప్పి ఇప్పుడు వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారా? ఎస్ షూర్ అండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆల్రెడీ చెప్పారు ఒక అతను, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేను ఎవరి పేర్లు అడగట్లేదు, సో నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నాకు గుర్తుంది. డిసెంబర్ 10th ఉంది నాకు అపాయింట్మెంట్. ఆ టైంలో ర్యాండమ్ కాల్ లో వచ్చినప్పుడు ఏంటంటే 50 అబో కదండి, మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు. ఎస్ అండి, ఎస్ ఒక 3 నెలలు లేదంటే 6 నెలలు అందరికి యూజ్ అయ్యేది చేయగలుగుతానని అనుకుంటున్నాను. మీరు అందరూ నన్ను బ్లెస్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. పర్సనల్ మీటప్ అన్నారు కదా సార్, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఒక దిక్కు మీట్ అవుదాం అన్నారు కదా ఒకసారి. ఏంటండి? అందరినీ ఒకసారి మ్యూట్ చేయండి, ఈ సోము అనే వాళ్ళని అన్మ్యూట్ చేయండి. మీట్ అవుదాం అందరూ కలిపి, మన సభ్యులంతా కలిపి ఒకసారి అన్నారు కదా సార్, అది అన్న ప్లానింగ్ ఉందా? ఇదిగో ఇలా జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే సార్, లైవ్ లో సార్ ఒక ప్లేస్ చెప్పుకున్న ప్లేస్ లో అందరూ కలుద్దాం అని అన్నారు కదా. షూర్ అండి, ఐఎమ్ పూర్ ఇన్ ఆర్గనైజింగ్, బట్ ఎవరైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం సార్. డెఫినెట్లీ వాలంటీర్స్ కింద వస్తారు సార్ మీరు ఒకసారి, అలాంటి ప్లాన్ ఉంటాయి. ఎస్ అండి, ఎస్ చేద్దాం. మీరు ప్లేస్ చెప్తే కానీ ఏం మాట్లాడాలి అందరితో కలిసి అనే దాని మీద క్వశ్చన్. కాకుండా సార్ షై ఫీలింగ్ వల్ల అవ్వట్లేదు సార్. అక్కడ జాతకాలు కాకుండా హలో అండి, నార్మల్ గా సార్ టాపిక్ సంబంధం లేని క్వశ్చన్. యా చెప్పండి. క్వశ్చన్ సార్, నా యానిమేటెడ్ లైఫ్ వీడియో ఎప్పుడు వస్తుంది సార్? యానిమేటెడ్ లైఫ్ వీడియో చేయమంటే రిలీజ్ చేద్దాం రేపు మార్నింగ్ 6 AM కి. సరే సార్, వెయిటింగ్ సార్. షూర్ అండి, షూర్. ఇక్కడ హైదరాబాద్ లో చిలకలగూడలో జ్యోతిష విజ్ఞానం అని చెప్పి ఒకటి ఉంది ఆర్గనైజేషన్. వాళ్ళు జ్యోతిష్యం మీద ఓన్లీ జ్యోతిష్యులకే మీటింగ్ పెడుతుంటారు అన్నమాట. అందరు వచ్చి డిస్కస్ చేస్తుంటారు. పద్మనాభ నగర్ లో ఉంది అది. ఓకే, మీరు ఒకటి ఏదైనా అరేంజ్ చేయండి సార్. నేను రావాలి అక్కడికి, వాళ్ళు నన్ను పిలుస్తారా? మేము పిలిచే ఏర్పాటు చేయమంటే నేను పోయి మాట్లాడమంటే మాట్లాడతా. ఓకే ఓకే, అక్కడ ఏం చెప్పాలి? నేను అక్కడ ఏం చెప్పాలి? అవును సార్, అక్కడ ఏంటంటే డిస్కషన్స్ అనమాట. జ్యోతిష్యులు అసలు కొంతమంది ఏమో గజగేశ్వర యోగం గురించి చెప్తారు, కొంతమంది ఏమో గురుచండాల యోగం గురించి చెప్తారు. అట్లా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తారు అన్నమాట. అంజని సార్ ఆల్రెడీ సార్ అన్ని ఎలా ఏం చెప్పాలని అన్ని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా ఆర్కే ఛానల్లో. మళ్ళీ అక్కడికి వచ్చి ఏంటి సపరేట్ గా చెప్పేది? మన సభ్యుల కోసం మీటింగ్ ఏర్పాటు చేయమంటే అట్లా ఏదైనా ఏర్పాటు చేయండి. వరల్డ్ కెన్ సీ ద ఆర్వీఏ ఛానల్ సార్. ఎవ్రీబడి క్యాన్ లెర్న్ కదా, అందులోనే నేర్చుకునేకి అందరం కదా, మనందరం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. ఓపెన్ గా తన నాలెడ్జ్ అంతా ఆల్రెడీ కాదు. ఇందనక ఎవరు అడిగారు ఇట్లా మీరు మీటింగ్ పెడతా అన్నారు కదా పెట్టండి అంటే, దానికి దీనికి ఈ విధంగా పెట్టండి, విజ్ఞాన వేదిక లాగా పెట్టండి అని చెప్తున్నాను. 1000 మెంబర్స్ వస్తారు సార్, మేనేజ్ చేయడం చాలా కష్టం సార్ కి కూడా చాలా మేనేజింగ్ ఇష్యూస్ ఉంటాయి. మేనేజింగ్ ఇష్యూస్ నా సజెషన్ చెప్పాను. మనకి ఏం చేస్తారంటే ఎంట్రీ ఫీజ్ అని ఇవన్నీ పెడతా ఉంటారు, చాలా ప్రోగ్రామ్స్ రెఫర్ చేస్తారు కానీ బట్ నాకు అట్లా ఇష్టం లేదు. ఆ ఎంట్రీ ఫీజులతో ఇట్లా ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ఇష్టం లేకే నేను మీటప్ ఎప్పుడు పెట్టలేదు. సబ్స్క్రైబర్లు ఉన్నారు, చాలా మంది కలవడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారు నాకు తెలుసు కానీ, బట్ నేను దాన్ని క్యాష్ లాగా చేయాలని అట్లా ఏం లేదు. సో కలవడానికి ఏదన్నా ఒక ఆపర్చునిటీ వస్తుంది డెఫినెట్లీ. మనం ఏదన్నా చిన్న బుక్ రాస్తేనో ఏదన్నా వస్తేనో ఇట్లా ఏదైనా చేద్దాము, లేదంటే ఏదన్నా తెలియదు అది ఎలా జరుగుతుందో, బట్ జరుగుద్దని అనుకుంటున్నాను. సార్ వినోద్ సార్, సార్ మీరు రెమెడీస్ గురించి చెప్పారు కదా సార్, ఆన్లైన్ డొనేషన్స్ వద్దు అని చెప్పి. అవునండి, అంటే మనకి వీలు కాకే కదా సార్ అంటే ఇచ్చేది, అట్లా కూడా వద్దంటారా? ఏదైనా కానీ బావ కళ్ళల్లో ఆనందం లాగా మీరు డైరెక్ట్ గా చేయాలండి. ఓకే, సో డైరెక్ట్ గా చేయాలి తప్ప ఈ ఆన్లైన్ నేను నమ్మట్లేదు. బట్ ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ ఫాలో అండి. అట్లా అని కాదు సార్, అంటే నేను చేసేది కాదు, నేను 10 మందిని అట్లా చేయించాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలని ఒక డౌట్ అనమాట. ఇట్స్ ఓకే అండి, జరిగింది ఓకే. ఏదైనా కానీ మనం ప్రాక్టికల్ గా చేస్తేనే మనకు అది కరెక్ట్ గా కన్వే అవుతుంది మన మెంటల్ కి. త్రూ హ్యాండ్స్ మనమే చేయాలంటారు. ఇప్పుడు ఆవు దగ్గరికి వెళ్తాము, మనం ప్రతిసారి పెట్టలేం కదా అని వాళ్ళకి డొనేట్ చేస్తాం కదా సార్, అది అట్లా వద్దంటారా? దానిలో డిఫరెన్స్ ఉంటది కదండి. ఇప్పుడు మీకు నేను మా పిల్లోడు నవ్వుకుంటున్న వీడియో నేను మీకు పంపిస్తాను, వాని ఫేస్ లో మీరు ఫేస్ పెట్టి వాడు నవ్వుతున్నప్పుడు చూసిన ఎక్స్పీరియన్స్, మీరు వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటేనే ఉంటుందా అని అడుగుతా నేను.
అంటే దాని వల్ల అసలు ఏమీ యూజ్ ఉండదంటారా? ఉంటదండి, అంటే వేరే యూజ్ వాళ్ళు ఉండదని అంటలేదు, యూజ్ ఉండదని అంటలేదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు ఇట్. కాకపోతే ఎక్స్పీరియన్స్ విల్ బి డిఫరెంట్ అని చెప్తున్నా. హలో సార్, ఓకే హలో సార్, Yeah. ఆటిజం ప్రాబ్లమ్ కి విచ్ హౌసెస్ ఏది మెయిన్? ఏంటండి? ఆటిజం ప్రాబ్లమ్ కి మెయిన్ హౌసెస్ ఎలా చూడాలి మన ప్రాబ్లమ్ ని? 6-8 హౌసెస్ చూడండి, దుస్తానాస్ చూడండి. అంటే మీకు 6-8 హౌసెస్ ఎట్లా కనెక్ట్ అయ్యాయి, లగ్నలాడ్ ఎట్లా కనెక్ట్ అయ్యాడు, ఇవన్నీ చూడండి మీరు. అంటే హెల్త్ కదా, సో 6-8 హౌసెస్ ని అబ్జర్వ్ చేయండి. 1-6-8 హౌసెస్ లో ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేస్తారు. సార్ వినోద్ సార్, నేను ఆయుర్వేద గైనకాలజిస్ట్. నా దగ్గర చాలా మంది ఆటిజం వాళ్ళు వస్తూ ఉంటారు. సో Okay. వాళ్ళకి సార్ ఏ హౌసెస్ యాక్టివేట్ అవుతుంది, మెడికల్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తారా నెక్స్ట్? మెడికల్ అంటే మనకు అంత టాలెంట్ లేదు, తెలుసు కదా, మీరు చూస్తారు సార్ కదా. మెడికల్ ఆస్ట్రాలజీ క్లాసెస్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు అబార్షన్స్, ఆటిజం, హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు సార్. ష్యూర్ అండి, ష్యూర్. అంటే మెడికల్ వేరే దాని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము, కొన్ని వేరే కేటగిరీస్ మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి మరి దానికి టైం సరిపోతుందో లేదో తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఈ 3 months 4 months అయితే డెవలప్మెంట్ టూల్స్ మీద ఉన్నాము. ఈ డెవలప్మెంట్ టూల్స్ ఏమైనా ప్రోగ్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాం. మరి చూద్దామండి. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ మీద కూడా ఒక్కొక్క హౌస్ అని ఒక బేసిక్స్ చెప్తారు సార్, కానీ మెడికల్ ఆస్ట్రాలజీ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. బేసిక్ కోర్స్ చేశాము, కానీ మేజర్ గా హౌసెస్, ప్లానెట్స్ రెస్పాన్సిబుల్ అని నేను సింపుల్ గా ఒకటి చెప్పాలి అంటే, మీరు టైం లైన్ ని కనుక ప్రిడిక్ట్ చేయడం వచ్చిందనంటే హెల్త్ ప్రిడిక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆన్ ది ఫ్లో లో వస్తుంది. దానికోసం మీరు సపరేట్ గా ఒక వింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ చార్ట్ ఎక్కడ యాక్టివ్ ఉన్నది, పర్ఫామ్ చేస్తుంది మీకు అర్థమైతే, ఏదైతే డిఫికల్టీ టైం ఉంటుందో, ఒకవేళ హెల్త్ కాంబినేషన్స్ ఉంటే హెల్త్ ఏ ప్రాబ్లం వస్తుంది, అది మీకు చార్ట్ లోనే అర్థమైపోతుంది. ఆ తర్వాత బేసిక్ సైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఆర్గాన్స్ లో వచ్చేస్తుంది అనమాట. దానికోసం స్పెషల్ గా మనం ఇన్ డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సార్ రిలేటెడ్ ఆర్గన్స్, మళ్ళా గ్రహాసు, నక్షత్రాసు, అఫ్లిక్షన్ గురించి ఒక క్లాస్ సార్, ఎయిదర్ అట్లీస్ట్ కోర్స్ అన్న క్లాస్ అన్నా చేయండి సార్. ఇప్పుడు వీళ్ళతో విజ్ఞాన కోర్సులో చేద్దామండి. అయితే మొత్తం అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళకి వెస్టర్న్ ఆస్ట్రాలజీ అయిపోయినాక దానిలో టార్గెట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్. ఎస్ అండి. సార్ ప్రోగ్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? చేస్తాను. వీళ్ళు ఇప్పుడు మనకి సినిమాటిక్ యూనివర్స్ లాగా ఆస్ట్రాలజికల్ యూనివర్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. 12 లగ్నాలు అయినాక దాని తర్వాత మనం ప్రోగ్రెషన్స్ చెప్పుకుందాం. అట్లానే అది చార్ట్ కూడా చేయండి. షూర్ అండి. సరే మరి ఉండనా నేను? ఏమంటే వినోద్ గారు మెసేజ్ ట్రై చేసి చెప్తారా, ఆపుకుంటారా? ఏంటిదండి? ఏమో కదండి, నేను అంటే వాట్సాప్ వస్తుంది కదా మీ టైం ఉంది అని, అప్పుడు నేను ట్రై చేసి చెప్తారా, మొత్తం ఆపుకుంటారు, ట్రై చేద్దంటారా? సారీ అండి, నాకు అర్థం కాలేదు స్లాంగ్ వల్ల. మళ్ళీ ఒకసారి మెల్లగా చెప్పరా? అట్లా కాదండి, అబోవ్ వాళ్ళని మీరు ఇప్పుడు మీరు స్లాట్ ఉంటుంది కదా వాట్సాప్ లో, నేను ట్రై చేయొచ్చా, ఆపేయమంటారా, వద్దంటారా అని అడుగుతున్నాను నేను. అంటే ప్రజెంట్ హ్యాండిల్ చేయట్లేదండి రీసెర్చ్ కాల్ టైం లెంత్ వల్ల. ఇన్ ఫ్యూచర్ మేబీ షార్ట్లీ చేయొచ్చండి. ఓకేనా? ప్రజెంట్ అయితే ట్రై చేయకండి, కొన్ని రోజుల తర్వాత. ఆ విషయమే కనుక్కుందామని నేను ట్రై చేస్తున్నాను అప్పుడప్పుడు. యా ఇప్పుడు ఏమి టైం స్పెండ్ చేయకండి, అనవసరంగా మిమ్మల్ని నేను స్ట్రెయిన్ చేసిన వాడిని అవుతాను. ఓకేనా? అదే ఒక విషయం థ్యాంక్ యూ అండి. యా అండి. ఆస్ట్రాలజీ డౌట్లు కామెంట్ చేయరా? నేను Q&A చేస్తాము ఖచ్చితంగా, ఈ నెక్స్ట్ వీక్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా ఆ 4-5 క్లాసెస్ చేసాం, దాని తర్వాత ఫినిష్ చేద్దాం. యా అండి. హలో. ఎస్ హలో సార్. ఎస్ అండి. సార్ నేను బ్యాంకర్ యాక్చువల్ గా. నాకు మీరు మార్చ్ లో ఇచ్చారు, ఎగ్జాక్ట్ ఆ డేట్ కి మరి వస్తుందా? నాకు డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మీ మెసేజ్ వస్తుందా అని చూడడం. మీకు అస్సలే కాల్ రాదు, వర్రీ కాకండి. లైవ్ చాట్ లో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు లైవ్ చాట్ క్లిక్ చేసి చేయండి, సరేనా? సార్ నాకు ఐఎమ్ కంఫర్ట్ విత్ ద మార్చ్ వాట్ ఎవర్ డేట్ యూ గేవ్. అంటే నాకు మార్చ్ 16 అది రాదండి. మేము కాల్స్ చేయట్లేదు, అందుకే ఇక్కడ గూగుల్ మీట్ కి పిలిచి మాట్లాడుతున్నాం. మీరు డైరెక్ట్ గా లైవ్ చాట్ లో కాంటాక్ట్ అవ్వాలి. ఇది వాట్సాప్ ఛానల్లో మెసేజ్ వస్తుంది. వచ్చినప్పుడు మమ్మల్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే మేము ఎవరో ఒకళ్ళని పిక్ చేసి ఒక 2-3 చెప్తా ఉన్నాం ఎవ్రీడే. ఓకేనా? హలో సార్. ఎస్ హాయ్ అండి.
యా హలో అండి. అట్లా నేర్చుకోవడానికి ఫస్ట్ మీ వీడియో చూసినప్పుడు సార్ నాకు ఎస్ అండి. ఇంట్రెస్ట్ వచ్చింది. అది తెలుగులో ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాకు బాగా కొద్దిగా అర్థం అవుతుంది. కాకపోతే కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోలేకపోతున్నా. కామెంట్ చేయండి. ఓకే సార్. ఓకే అండి. ఎస్ అండి. ఉండనా మరి నేను నాకు ఎవరు చెప్తలేరు ఉండమని, వెళ్ళిపోమని మాత్రం చెప్పరు. పెట్టేనా? గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ సార్. వినోద్ గారు లాస్ట్ లో ఒక రిక్వెస్ట్ సార్ వినోద్ గారు చెప్పండి. కనీసం 60 వాళ్ళకు వీక్లీ ఒక ఇద్దరికన్నా చెప్పండి సార్. వీక్లీ ఒకరికో ఇద్దరికన్నా చెప్పండి సార్. మేము చాలా వెయిటింగ్ లో ఉన్నాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నేను మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఓకే అండి, మీరు రిక్వెస్ట్ చేయండి, డిమాండ్ చేయండి, అన్ని ఏమైనా చేయండి, మీ ఇష్టం. రైట్ అండి. వీక్లీ ఒకరికైనా చెప్పండి, ఒకరికో ఇద్దరికో చెప్తే ష్యూర్ నేను ఇన్ఫార్మ్ చేస్తానండి వాళ్ళకి, వాళ్ళు ఏది చేస్తే అది. ష్యూర్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే అందరికి.